Good morning to all. Good morning, sir. Good morning. Okay, let's share the screen. Huh? Screen share in the. Fine, sir. ఓకే ప్రాక్టీస్ చేశారు ఎవరన్నా అజూర్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా ఒకటి శ్రీను అవైలబిలిటీ లేరా అజూర్ అకౌంట్ ఏదో ఒకటి ఓపెన్ చేసినట్టున్నారు అది చేసామన్నా. చేశారా సరే అయితే క్లాస్ అది అయిపోయింది పాతది పని చేస్తున్నట్టు చూడు ఒకసారి ఈరోజు. వర్క్ అవుతుందా ఓల్డ్ వన్ ఓకే ఈరోజు అవుతానే ఉన్నారు క్లాస్ మిస్ అవద్దు ఇక నుంచి ఎందుకంటే క్లాస్ డెప్త్ వెళ్ళిపోతుంటాము ఇప్పుడు దాకంటే బేసిక్ నడిచింది క్లాస్ మిస్ అవద్దు మిస్ అయినా వీడియోలు మళ్ళీ రిఫర్ చేసుకోండి ఇక ఫస్ట్ మీకు బేసిక్ అయితే ఎక్కడ మీరు లాజికల్ హెరారీకి వచ్చేసరికి నీకు టెన్నెట్ ఐడి ఏంటి సబ్స్క్రిప్షన్ ఐడి ఏంటి రీసోర్స్ గ్రూప్ ఏంటి వీనెట్ ఏంటి సబ్నెట్ ఏంటి వర్చువల్ మిషన్స్ ఏంటి మనం అప్లికేషన్లో హోస్ట్ చేసుకోవాలంటే వర్చువల్ మిషన్స్లో వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుకొని మన అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి మీ అప్లికేషన్స్ అంటే మనకు ఫైర్ వాల్స్ ఉంటాయి స్టేట్ఫుల్ స్టేట్లెస్ టూ టైప్స్ మనం ఎన్ఎస్సి ఉంది మనకు అజూర్లో అజూర్ ఫైర్ వాల్ అని ఇంకోటి ఉంటుంది అది అయితే స్టేట్లెస్ ప్రజెంట్ ఎన్ఎస్సి గురించి మాట్లాడదాం ఎన్ఎస్సి స్టేట్ఫుల్ ఫైర్ వాల్ దాన్ని వాడదాం మీకు ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని అలౌ చేయాలి సరే బాగానే ఉంది ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే హలో చెప్పండి సార్ అవును సార్ అవును వస్తాం సార్ మేము 10 అలా అవును సార్ హ్మ్. సార్ నేను 9కి కాల్ చేస్తాను సార్ నేను మీకు క్లాస్‌లో ఉన్నా. ఓకే సార్. సార్ ఓకే. సారీ. ఇక్కడికొస్తే మీకు ఇప్పుడు మీరేం చేశారు? నార్మల్‌గా ఏం చేశారంటే ఒక సర్వర్ తీసుకున్నారు. నార్మల్ సర్వర్. ఒక వర్చువల్ మిషన్‌ని నేను సర్వర్ అన్నా. మీరేం చేశారు దాంట్లో ఇంజినిక్స్ అనే ఒక వెబ్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ చేశారు. అప్పుడేమైపోతదది? వెబ్ సర్వర్ అవుతది. నార్మల్ సర్వర్‌ని మీరు ఎలా కావాలంటే అలా కస్టమ్ జేసుకోవచ్చు. మీరు డేటాబేస్ ఇన్‌స్టాలేషన్ చేశారనుకోండి, డేటాబేస్ సర్వర్ అయితది. మీరు వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తే వెబ్ సర్వర్ అయిపోతది. నార్మల్‌గా వదిలేస్తే నార్మల్ వర్చువల్ మెషిన్, నార్మల్ సర్వర్ అనుకోండి. మీరు వెబ్ సర్వర్ ఉంది. వెబ్ సర్వర్‌కి ఏం చేశారు? ఒక ఐపీ అడ్రెస్ ఉంది.
ఒక ఐపీ అడ్రస్ ఉంది. మీరు ఎన్ఎస్సి ఏదన్నా ఎన్ఎస్సి ఉండండి, ఏదన్నా ఉండండి. మీరు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయినప్పుడు మీరు ఇంటర్నెట్‌లో యూఆర్ఎల్ అనండి, ఐపీ అడ్రెస్ అనండి. బోత్ ఆర్ సేమ్ అని చెప్పాను. లేకపోతే అలియాసే అంతే. జస్ట్ మనం డీఎన్ఎస్‌లో చేంజ్ చేసుకోవచ్చు. మీరేం చేశారు ఐపీ ఇంటర్నెట్‌లో పిక్ చేస్తే మీకు బ్రౌజర్‌లో వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వచ్చింది. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి వచ్చిన నీకు రెస్పాన్స్ అనేది వెల్కమ్ టు ఇంజినిక్స్ వచ్చింది. మీరు బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తే బ్యాక్ ఎండ్ సర్వర్ కనెక్ట్ అయ్యి వచ్చింది. మరి బానే ఉంది. నీకు ఒక వర్చువల్ మెషినే సరిపోదు కదా అప్లికేషన్స్‌కి. ఒకటే సరిపోదు కదా! మీరేదో 1 సీపీ, 1 జీబీ ర్యామ్ తీసుకున్నారు. మీ టెస్టింగ్ ఓకే. మరి రియల్‌గా అప్లికేషన్స్‌కి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కదా! మరి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడికొస్తే నేను ఎగ్జాంపుల్ ఇంకో 2 సర్వర్స్ అని అనుకుంటా. ఒక చిన్న అప్లికేషన్‌లో నాకు ఇంకొక 2 సర్వర్స్ అని అనుకుంటే 2 సర్వర్‌లో ఏముంటది? ఇంజినిక్స్ ఉండాలి. మీ కోడ్ డిప్లాయ్ అవ్వాలనంటే కంపల్సరీ వెబ్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాతే డిప్లాయ్ అవ్వాలి. ఇప్పుడు 3 సర్వర్‌లు మరి 3 సర్వర్‌లకి 3 పబ్లిక్ ఐపీస్ ఉంటాయిగా. ఇప్పుడు 3 సర్వర్‌లకి 3 పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. 3 సర్వర్‌లకి 3 పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. నేనేం చేస్తున్నాను, ఒక సర్వరు ఇప్పుడు నాకు ఒక చిన్న అప్లికేషన్ అనుకోండి ఎగ్జాంపుల్‌గా. ఒక చిన్న అప్లికేషన్‌కి నాకొక సింపుల్‌గా ఏదో ఒక హాస్పిటల్ అప్లికేషన్ అనుకోండి. ఒక 100 మెంబర్స్ ఉంటారు నాకు. ఆ అప్లికేషన్‌కి. ఈ అప్లికేషన్‌కి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఒక సర్వర్ అనుకోండి. సరిపోద్ది ఓకే. కానీ అప్లికేషన్ పెద్దదనుకోండి. 300 యూజర్స్ అయ్యారు. 300 యూజర్స్ అయ్యారు. అంటే ఫస్టు నేను హాస్పిటల్ ఒక అప్లికేషన్ లాగిన్ అయినప్పుడు, ఆ హాస్పిటల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసేవాళ్ళు గాని ఎవరైనా ఒక 100 మెంబర్సే. దానికి నా సర్వర్స్ సరిపోయినాయి. కానీ రాను రాను బిజినెస్ ఇంక్రిమెంట్ అవుతుంది గదా! అందుకని 300 యూజర్స్ అయ్యారు. అప్పుడేం చేశాను, ఇంకొక 2 సర్వర్‌లు యాడ్ చేశాను. కానీ ఇక్కడొక ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒక సర్వర్ గాబట్టి ఒక ఐపీ అడ్రెస్‌తో కనెక్ట్ అయ్యారు. మీరు బానే ఉంది. మరి ఇక్కడికొస్తే ఐపీ అడ్రెస్ అయినా, యూఆర్ఎల్ అయినా ఒకటే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఐపీ అడ్రెస్ అయినా, యూఆర్ఎల్ అయినా ఒకటే. ఒక ఐపీ అడ్రెస్‌ని మనం యూఆర్ఎల్‌గా మార్చొచ్చు. ఆల్రెడీ మీకు రిజాల్వ్ చేసి చూపించాను. పింగ్ అని గూగుల్.కామ్ కొట్టినా, యాహూ.కామ్ కొట్టినా బ్యాక్ ఎండ్ ఒకటే పబ్లిక్ ఐపీ వస్తుంది. బ్యాక్ ఎండ్ 1000 సర్వర్‌లు ఉన్నా సరే. మరి ఇక్కడికొస్తే 3 ఐపీ అడ్రెస్‌లు వస్తాయి గదా! అంటే 3 సర్వర్‌లు కనెక్ట్ అవ్వాలనుకుంటే అప్పుడేమవుతది 3 ఐపీలు ఉంటాయి. ఇలా కాదు కదా! అప్పుడు మరి 3 ఐపీలు ఉంటే మీ 3 డొమైన్ నేమ్స్ వస్తాయి. మీరు www.google.com కొడితే బ్యాక్ ఎండ్ 1000 సర్వర్‌లు ఉన్నా కానీ 1000 సర్వర్‌లు ఉన్నా కానీ మీకు ఒకటే ఐపీ అడ్రెస్ చూపిస్తుంది గదా! ఇక్కడికొచ్చి మీరు పింగ్ అని మీరు చూడండి. అసలు ఒకటే ఐపీ అడ్రెస్ చూపిస్తది. అంటే బ్యాక్ ఎండ్ ఒకటే ఉందనా? కాదు. కొన్ని వేల సర్వర్‌లు ఉంటాయి బ్యాక్ ఎండ్. మరి నీకు మామూలుగా అయితే వర్చువల్ మెషిన్స్‌కి వచ్చేసేసి ఒక పబ్లిక్ ఐపీ రావాలి కదా! కనెక్ట్ అవ్వాలంటే. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూసుకోవాలి. ప్రాబ్లమ్ అర్థం చేసుకోండి. నాకు ఒక సర్వర్ ఉన్నప్పుడు ఓకే. ఈ పబ్లిక్ ఐపీని మీరు యూఆర్ఎల్‌గా మారుస్తారు. www. డాట్ సంథింగ్ పెట్టేసుకొని మార్చేసుకుంటారు. ఇది డైరెక్ట్‌గా ఒక సర్వర్ కనెక్ట్ అయిపోతారు. ఇబ్బందేం లేదు. మల్టిపుల్ సర్వర్‌లు ఉన్నప్పుడు, మల్టిపుల్ సర్వర్‌లు ఉన్నప్పుడు దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? 3 సర్వర్‌లు ఉంటే 3 పబ్లిక్ ఐపీలు వస్తాయి. 1000 సర్వర్‌లు ఉంటే 1000 పబ్లిక్ ఐపీలు వస్తాయి. అంటే 1000 యూఆర్ఎల్ ఇవ్వాలా? అలా కాదు కదా! ఒక యూఆర్ఎల్లే కావాలి. ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? అంటే ఇక్కడ మీకు ప్రాబ్లమ్ అర్థమైందా? ప్రాబ్లమ్ ఏమన్నా అర్థం కాలేదా? ఒక సర్వరే మీకు ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ఒక పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవుతారు. ఒక పబ్లిక్ ఐపీ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అంతే. మీరు www.google.com అనండి, ఏదైనా అనండి. బ్యాక్ ఎండ్ ఒక పబ్లిక్ ఐపీనే ఉంటది. అదే మీకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు మన సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చెప్పాము? పబ్లిక్ ఐపీ కంపల్సరీ కావాలి అప్లికేషన్స్‌కైతే. మరి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ వస్తాయి కదా! మరి మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ ఉంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? అనేది ప్రాబ్లమ్ అనమాట. ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి నీకు క్లౌడ్ ఏం జరిగిందంటే లోడ్ బాలన్సర్ అనే కాన్సెప్ట్ వచ్చిందిక్కడ. లోడ్ బాలన్సర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్‌లో ఏం జరుగుతదంటే లోడ్ బాలన్స్ అనే కాన్సెప్ట్‌లో ఏం జరుగుతదంటే మీకు పబ్లిక్ ఐపీస్ అనేది సర్వర్స్‌కి ఉండవు. పబ్లిక్ ఐపీ అనేది ఓన్లీ లోడ్ బాలన్సర్‌కే ఉంటది. పబ్లిక్ ఐపీ అనేది ఓన్లీ లోడ్ బాలన్సర్‌కే ఉంటాయి. ఇక వర్చువల్ మిషన్స్‌కి పబ్లిక్ ఐపీస్ ఉండవు. సర్వర్స్‌కి ఉండే ప్రైవేట్ ఐపీస్ సర్వర్స్‌కి యూనిక్‌గా ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. మనం నిన్న మాట్లాడుకున్న విధంగా 1000 సర్వర్స్ ఉంటే
1000 పబ్లిక్ ఐపీలు ఉండాల్సిన పని లేదు కదా. లోడ్ బ్యాలెన్సర్కి పబ్లిక్ ఐపీ ఉంటుంది. నీకు ఇక్కడ ఇండివిజువల్గా ఏముంటుంది, ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి ఓ దానికి. నీకు 10 డాట్ సంథింగ్ సంథింగ్ అని .0 1 ఇలా యూనిక్గా ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ పబ్లిక్ ఐపీని మనం యూఆర్ఎల్గా చేసుకోవచ్చు. ఇంకొకటి, సరే ఈ ఇంటర్నెట్ మీద కూర్చొని మీరు www.google.com అని కొడితే ఫస్ట్ వచ్చే ట్రాఫిక్ వచ్చేసి ప్రజెంట్ ఎగ్జాంపుల్గా లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మరి బ్యాక్ ఎండ్ 3 సర్వర్లు ఉన్నాయి కదా, మరి దేనికి పంపించాలి రిక్వెస్ట్లు? నువ్వు www.google.com కొట్టావు, బ్యాక్ ఎండ్ 1000 సర్వర్లు ఉన్నాయి, దేనికి పంపించాలి రిక్వెస్ట్ అంటే మీరు లోడ్ బ్యాలెన్సర్కి ప్రీ డిఫైన్డ్గా వాళ్ళు వచ్చేసి ఒక ఆల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు. దాన్ని రౌండ్ రాబిన్ ఆల్గారిథం అంటారు. అంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఒక సర్వర్ పంపించింది. రెండో రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, రెండో సర్వర్ పంపించింది. మూడో రిక్వెస్ట్ వస్తే మూడో సర్వర్ పంపించింది. అదే 6 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకో, ఫస్ట్ 1 2 3 4 5 6 ఇలా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వాట్ ఇస్ ద లోడ్ బ్యాలెన్సర్ అంటే డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్. లోడ్ బ్యాలెన్సర్ యూజ్ ఏంటి, డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్. మీకు ఇప్పుడేంటి, నీకు ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఇంతకుముందు 2 ఉండేవి. ఏంటి, పబ్లిక్ ఐపీలన్నీ ఇండివిజువల్గా సర్వర్స్కి ఉండేవి, వాటిని ఎలా అప్లికేషన్ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి, ఇండివిజువల్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది కదా, ఎన్ని పబ్లిక్ ఐపీలు ఎవరెవరికి ఇస్తాము అదొకటి. ఇంకొకటి, అసలు ఏ రిక్వెస్ట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్ వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ ఉంటే మీకు బ్యాక్ ఎండ్ గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీకు పబ్లిక్ ఐపీసే ఉండవు ఏ సర్వర్స్కి. మీకు పబ్లిక్ ఐపీస్ ఉంటాయి దేనికి, మీరు వాడుకునే ఇండివిజువల్ సర్వర్స్కి ఏదైనా కావాలంటే కొన్ని ఆర్గనైజేషన్లో పబ్లిక్ ఐపీలు ఉంటాయి. అంతే తప్పితే పబ్లిక్ ఐపీలు వెయిట్కి ఉంటాయి అంటే డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్సర్కే ఉంటాయి. ఇప్పుడు మీరు 1000 సర్వర్లు ఉంటే 1000 పబ్లిక్ ఐపీలు పెట్టుకుంటే ఆ కాస్ట్ ప్రాజెక్ట్ దాటిపోద్ది. అలా కాదనమాట. అందుకని ఆ 1000 సర్వర్కి లోడ్ బ్యాలెన్స్ ఎలా జరగాలి, మీకు లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే. అందుకని లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు అంటే డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? లోడ్ బ్యాలెన్సర్ అన్నా. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్ వల్ల మీకు 2 అడ్వాంటేజెస్ వచ్చినాయి. లోడ్ డిస్ట్రిబ్యూట్ ప్రాపర్గా జరుగుతుంది ఒకటి, లోడ్ డిస్ట్రిబ్యూట్ ప్రాపర్గా జరుగుతుంది. ఇంకొకటి, సింగిల్ పబ్లిక్ ఐపీతో బ్యాక్ ఎండ్ సర్వర్స్ అన్ని కనెక్ట్ అయిపోతారు. ఇవి 2 అడ్వాంటేజెస్ అనమాట. నీకు నార్మల్గా 3 సర్వర్లు ఉన్నాయనుకోండి, 3 పబ్లిక్ ఐపీలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మూడు యూఆర్ఎల్ ఇవ్వలేము ఎవరికైనా ఒకటే యూఆర్ఎల్ ఉండాలి, బ్యాక్ ఎండ్ 1000 సర్వర్లు ఉన్నా సరే. ఫ్లిప్కార్ట్ 1, ఫ్లిప్కార్ట్ 2, ఫ్లిప్కార్ట్ 3 ఇలా ఇస్తే కుదరదు. www.flipkart.com ఇవ్వాలి, బ్యాక్ ఎండ్ ఎన్ని సర్వర్లు ఉన్నా అవి మనం మేనేజ్ చేసుకోవాలి అంతే, యూజర్కి సంబంధం లేదు. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? లోడ్ బ్యాలెన్సర్ అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ అంటే డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్, ఇంకంతే. దాని పని ఏంటి, విచ్ ఆల్గారిథం ఇట్ ఈస్ యూజింగ్ అంటే రౌండ్ రాబిన్ ఆల్గారిథం. నీకు 10 రిక్వెస్టెస్ వస్తే ఇంటర్నెట్ నుంచి ఒక 10 మంది 10 సార్లు రీఫ్రెష్ కొట్టారు, లేకపోతే www.google.com అని కొట్టేశారు అనుకోండి, ఫస్ట్ రిక్వెస్ట్ ఇలా ఫస్ట్ సర్వర్స్కి, 2 ఇలా 3 ఇలా పోతుంది అనమాట. ఇదే లోడ్ బ్యాలెన్సర్ పని. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? లోడ్ బ్యాలెన్సర్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్. ఓకే, అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మాట్లాడాలి మనం. లోడ్ బ్యాలెన్సర్లు వచ్చేసి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. అజూర్కి వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి, AWSకి వస్తే 3 ఉంటాయి. సరే, వాటికన్నా వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలి మనం. ఇక్కడికి వస్తే మీరు అప్లికేషన్ అనుకోండి. అసలు అప్లికేషన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, మీ వాడి ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా సరే, అసలు అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఇంటర్నెట్లో ఉండి www.google.com కొట్టారనుకోండి, ఏం జరుగుతుంటుంది అనుకున్నారు అసలు బ్యాక్ ఎండ్ రియల్గా?
www.google.com కొట్టాను. ఇది కొట్టంగానే రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలుసు మనం చెప్పుకున్నాం ఇక్కడ దాకా. బ్యాక్ ఎండ్‌లో మీకు ఒక సర్వర్ ఉంటది. ఆ సర్వర్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తది అని. అయితే మీరు గూగుల్ అన్నారు ఓకే. ఇక్కడికొచ్చి నేను మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఇమేజెస్ అనేవి ఎక్కడుంటాయి? అసలు ఇమేజెస్ అనేవి ఎక్కడుంటాయి? మీరు ఇలా కొట్టంగలోనే జస్ట్ ఇది డిస్‌ప్లే ఓకే. ఇలా క్లిక్ ఇవ్వంగలోనే బ్యాక్ ఎండ్ మీకు రిక్వెస్ట్ ఎళ్ళిపోయి రెస్పాన్స్ వస్తుంది కదా! ఈ పిక్స్ అన్ని ఎక్కడుంటాయి? ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? స్టోర్ చేసుకోవాలంటే ఒక డేటా కావాలి కదా! మీరు ఒక వీడియో వెబ్‌సైట్ తీసుకుంటే ప్రైమ్ వీడియో ఏదో ఒకటి వీడియోస్ ఉంటాయి. వాటికి స్టోరేజ్ కావాలి కదా! అసలు ఇవన్నీ ఎక్కడ? అంటే మీకు ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అప్లికేషన్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఆ అప్లికేషన్ ఆర్కిటెక్చర్‌లో 2 టైరు, 3 టైరు, ఎన్ టైర్ అని ఉంటాయి. ఎన్ టైర్ వదిలేయండి మనకు అవసరంలా. ఆర్గనైజేషన్స్‌కి ఏం జరిగిందంటే ఫస్ట్‌లో ఇప్పుడు కాదు. ఎప్పుడైతే అప్లికేషన్ డెవలపింగ్ జరిగిందో అప్పుడు ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే మీకు డేటా ఎక్కడ స్టోర్ చేసుకుంటారంటే డేటాబేస్‌లో. ఓకే. మీరు వాడే ఐసిఐసిఐ బ్యాంక్ గాని, లేకపోతే మీ డేటా ఎక్కడ ఉంటదంటే డేటాబేస్‌లో ఉంటది. ఆ డేటాబేస్ ఏముంటది? ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అవ్వనియండి, మీరు ఏదైనా అవ్వనియండి డేటాబేస్‌లో డేటా ఉంటది. మీరు ఇంకా వచ్చేసేసి నెక్స్ట్ మీ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో ఆ వెబ్ సర్వరు ఫ్రంట్ ఎండ్ ఉంటది. ఇది ఇంజనిక్స్ అంట. ఇంజనిక్స్ అంట. ఏం చేస్తాము? ఇక్కడికొచ్చేసి దీనికి ఇలా కనెక్షన్ ఉంటది. ఇంటర్నెట్ నుంచి మీరు ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ పంపించారో వెబ్ సర్వర్స్‌కి www.google.com అని కొట్టారో ఇక్కడికెళ్తది. ఇన్ఫర్మేషన్ వెబ్ సర్వర్‌లో ఏముంటది? డెవలపర్ లాజిక్ రాస్తాడు. ఏం రాస్తాడు? వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వంగాలోనే నీకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఈ సర్వర్‌కి పాస్ చెయ్యి. ఇదేం చేస్తది? మళ్ళీ మీకు రిటర్న్‌లో రెస్పాన్స్ తీసుకొని మీకు డిస్‌ప్లే అవుతది. మీకు ఆర్కిటెక్చర్ ఫస్ట్‌లో నీకు స్టార్టింగ్ ఒక ఫస్ట్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది? ఇది మొత్తం వచ్చేసేసి ఒక సింగిల్ ఫిజికల్ మిషన్స్‌లో ఉండేది. మీకు ఇంకా బాగా చెప్తా ఉండండి. అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే మీకు ఎలా ఉండేదంటే మీరేం చేస్తారు? ఫస్ట్ ఇంటర్నెట్‌లో డైరెక్ట్‌గా www డాట్ కొట్టారనుకోండి. ఏదో ఒకటి కొట్టారనుకోండి. ఫస్ట్ వచ్చేసి మీకొక వెబ్ సర్వర్ ఉంటది. ఆ వెబ్ సర్వర్ ఏంది? ఇంజినిక్స్ అనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంజినిక్స్ అనండి. డైరెక్ట్‌గా మీరు ఇదే కనెక్ట్ అయిపోతారు. డైరెక్ట్‌గా ఈ వర్చువల్ మెషిన్ కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ ఏముంటది? డెవలపర్ లాజిక్ రాస్తాడనమాట. ఏం రాస్తాడు? ఎవరైనా ఈ సర్వర్ కనెక్ట్ అయిపోతే ఇక్కడ ఏమంటే ఈ వెబ్ సర్వర్‌లో ఒక లాజిక్కే ఉంటది. మీరెప్పుడు వెబ్ సర్వర్ అంటే లాజిక్కే ఉంటది. నీకు బ్యాక్ ఎండ్ ఏదైనా స్టోరేజ్ కావాలి, మీకు ఇమేజెస్ కావాలి, ఇవన్నీ కావాలంటే ఇంకొక సర్వర్ మెయింటైన్ చేస్తారు. అదొచ్చేసేసి డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్ ఉంటది. మీరు డెవలపర్ ఏం లాజిక్ రాస్తాడు? బాబు నీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దీన్ని ఫార్వర్డ్ చెయ్యి. అదేమిస్తదో రిటర్న్ తీసుకొచ్చి నువ్వు డిస్‌ప్లే చెయ్యి. ఇంతే ఉండేది ఫస్ట్‌లో. ఇవన్నీ ఎక్కడుంటాయి అంటే ఫస్టొచ్చేసి, ఫస్టొచ్చేసి నీకు ఇంజినిక్స్ అనే వెబ్ సర్వరు, డేటాబేస్ అనే డేటాబేస్ అనే డేటాబేస్‌ని ఈ రెండిటిని ఒకటే వర్చువల్ మెషిన్‌లో ఇన్‌స్టాలేషన్ చేసేవాళ్ళు ఫస్ట్‌లో. ఫస్ట్‌లో. నేనేమంటున్నానంటే ఒక వర్చువల్ మెషిన్ తీసుకుంటా. ఒక వర్చువల్ మెషిన్ సరే ఒక ఫిజికల్ మెషిన్ అనుకోండి. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఉంది. నా ల్యాప్‌టాప్ తీసుకొని ఏం చేస్తాను నేను? దీంట్లోనే ఇంజినిక్స్ ఇన్‌స్టాలేషన్ చేస్తా. దీంట్లోనే డేటాబేస్ ఇన్‌స్టాలేషన్ చేస్తా. 2 ఒకటే మెషిన్‌లో ఇన్‌స్టాలేషన్ చేస్తా. ఫస్ట్‌లో అంత డెవలప్‌మెంట్ లేదు. వేరే వేరే సర్వర్‌లు ఇన్‌స్టాలేషన్ చేయాలి అంత లేదు. నీకు స్టార్టింగ్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఒకటే ఫిజికల్ మెషిన్ తీసుకున్నారు. ఫిజికల్ మెషిన్‌లోనే వెబ్ సర్వరు అంటే ఇంజినిక్స్, డేటాబేసు 2 ఇన్‌స్టాలేషన్ చేసి పెట్టేవాళ్ళనమాట. ఒకటే సర్వర్‌లో ఇన్‌స్టాలేషన్ చేసి పెట్టారు ఫస్ట్‌లో. నీకు అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఇలా ఉండేది ఫస్ట్‌లో. అయితే పోను పోను ఏం చేశారు, ఓకే. ఇక్కడ హ్యాకింగ్ అనే ఒక ప్రాబ్లమ్ వచ్చేసి వీళ్ళేం చేసేవాళ్ళంటే హ్యాకర్సు డైరెక్ట్‌గా వచ్చేసి ఇప్పుడు నీకు సపోజ్ నీ అకౌంట్ అనుకోండి. వెబ్ సర్వర్ కనెక్ట్ అయితే వెబ్ నుంచి డైరెక్ట్‌గా డీబీ కనెక్ట్ అయిపోతున్నారు కదా! ఈ ప్రాబ్లమ్‌తో దీన్ని కనెక్ట్ అయ్యి దీన్ని హ్యాకింగ్ చేసి డబ్బులు కొట్టేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఎవరు నీకు కనెక్ట్ అవ్వకుండా ఏం చేశారంటే వీళ్ళు మధ్యలో ఇంకొక లేయర్ తీసుకొచ్చారు. దాన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఇది కూడా నీకు ఇంజినిక్స్ పెట్టుకోవచ్చు. మీరు టామ్ క్యాట్ పెట్టుకోవచ్చు. ఏదైనా యాప్ సర్వర్ అనండి పోనీ.
యాప్ సర్వర్ అనండి. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. మీకు ఏదైతే యాప్ సర్వర్ ఉండదో దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. మీరు ఓన్లీ వెబ్ సర్వర్ మీ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అంటే 2 టైరా, 3 టైరే ఉండే ఉంటాయి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. వెబ్ సర్వరు, డీబీ సర్వరే ఉంటే నీకు దాన్ని 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. నీకు రాను రాను అప్లికేషన్ సెక్యూరిటీ పెంచి మధ్యలో ఇంకొక యాప్ సర్వర్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతది వెబ్ సర్వర్ ఏమవుతదంటే యాప్ సర్వర్‌నే కనెక్ట్ అవుతది. డెవలపర్ ఏం చేస్తాడు? డెవలపర్ రాసే కోడ్ అసలు ఎలా ఎందుకు రాస్తాడనుకున్నారు? డేటాబేస్‌లో మీ డేటా ఉంటది. మీ అమౌంట్ ఎంతుంది? మీ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ ఎంతుంది? ఇవన్నీ అమౌంట్ ఉంటది. మీరేం చేశారు? ఇక్కడికొచ్చి బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టారనుకోండి. మీరు బ్యాలెన్స్ అంతా చెక్ చేసుకోవాలనుకున్నారు. రిక్వెస్ట్ పంపించగానే వెబ్ సర్వర్‌కి ఇన్ఫర్మేషన్ ఎళ్లి వెబ్ యాప్‌కి ఇస్తది. యాప్ డీబీకి ఇస్తది. డీబీ నుంచి వచ్చి మీ అమౌంట్ ఎంతున్నాయి అని మళ్ళీ రివర్స్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఎంతున్నాయి? రూ. 2 ఉన్నాయా? లేకపోతే రూ. 100 ఉన్నాయా? ఇలా డిస్‌ప్లే అవుతది. ఇది 3 టైర్ ఆర్కిటెక్చరు. 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో వెబ్ సర్వర్‌లు, యాప్ సర్వర్‌లు, డీబీ సర్వర్‌లు ఉంటాయి. నీకు 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే నీకు యాప్ సర్వర్ ఉండదు. ఓన్లీ వెబ్ సర్వరు, డీబీ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటది. హై ఎండ్ అప్లికేషన్స్ కంపల్సరీ మాకు సెక్యూరిటీ కావాలనుకుంటే 3 టైర్ ఆర్కిటెక్చర్‌కి వెళ్తారు. మీరు ఎవరైనా అడిగితే విచ్ ఆర్కిటెక్చర్ ఆర్ యూ ఫాలోయింగ్ అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ వి ఆర్ యూజింగ్. వి హావ్ ఎ వెబ్ సర్వర్, యాప్ సర్వర్స్ అండ్ డీబీ సర్వర్స్. ఇలా చెప్పుకోవాలి మనం. ఎనీ క్వెషన్స్ ఇక్కడ ఆర్కిటెక్చర్స్‌లో? ఇక్కడ ఆర్కిటెక్చర్‌లో ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకే. ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చరు సరే ఫస్ట్‌లో బానే ఉంది. 3 టైర్ ఆర్కిటెక్చర్ అన్నావు, 2 టైర్ ఆర్కిటెక్చర్ అన్నావు. కాకపోతే ఫస్ట్‌లో ఏం జరిగేదంటే ఇప్పుడు నీకు క్లౌడ్ ఇవన్నీ లేదు గదా! క్లౌడ్ ఇవన్నీ ఇవ్వలేదు గదా! ఫిజికల్ మెషిన్సే ఉన్నాయి గదా! 1 మినిటు. ఓకే. నీకు ఫిజికల్ మిషన్సే ఉండేవి గదా! అందుకని ఫిజికల్ మిషన్‌లో ఒకే ఫిజికల్ మిషన్‌లో డైరెక్ట్‌గా నీకొచ్చేసేసి నీకు 1 మినిట్ అండి డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక ఇక్కడికి వస్తే ఫస్ట్‌లో స్టార్టింగ్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఈ క్లౌడ్ ఇవన్నీ లేవు. ఓన్లీ ఒక మిషన్సే ఉండేవి. ఒక ఫిజికల్ మిషన్ తీసుకొని దాంట్లోనే వెబ్ ఉండేది, యాప్ ఉండేది, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే డీబీ ఉండేవి. 3 ఉండేవి. ఎక్కడుండేవి ఇవన్నీ? సింగిల్ ఫిజికల్ మిషన్ సర్వర్‌లో ఉండేవి. సింగిల్ One doubt. ఆ! Yeah, actually, we have like a monolithic architecture and something like microservice architecture. How here it will fit here, like 3 tier and మైక్రో సర్వీసెస్ నేనెక్కడున్నాను మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ రావాలంటే ఇప్పుడే కాదు. మైక్రో సర్వీస్ వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. అంటే దీంట్లో ఏమైనా ఫిట్ అవుతుందా దాన్ని జస్ట్ డౌట్. అసలు నేను ఫస్ట్ ఆర్కిటెక్చరే స్టార్ట్ చేశాను కదా! తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఓకే మైక్రో ఓకే సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇస్ డిఫరెంట్ అది. దానికి డీకప్లింగ్ ఆర్కిటెక్చర్స్ మనం వర్చువలైజేషన్ అయిపోయి మైక్రో సర్వీసెస్‌కి పోయినప్పుడు మాట్లాడాల్సి ఉంటది. ఇది బేసిక్ కదా! ఓకే మీకు ఏదో ఒక ఐడియా ఉన్నట్టుంది. వీళ్ళకి అసలు బేసిక్ కూడా తెలీదు. బేసిక్ నుంచి వెళ్ళాలి కదా మనం. ఓకే ఓకే మీకు ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? ఫస్ట్ నుంచి వెళ్దాం ఉండండి. మీరు ఫస్ట్ నుంచి వెళ్తే మీకు జస్ట్ వర్చువలైజేషన్ దాటితే మైక్రో సర్వీసెస్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ఫిజికల్ సర్వర్ అంటే కూడా తెలీదు కదా! నీకు ఓకే ఓకే ఇక్కడికొస్తే అప్లికేషన్ స్టార్టింగ్‌లో ఒక సింగిల్ ఫిజికల్ సర్వర్స్ ఉండేవి. క్లౌడ్ ఇవన్నీ లేనప్పుడు ఈ ఆర్కిటెక్చర్స్ ఇలా ఉండేయన్నమాట. ఇక్కడ వెబ్ ఉంటది. ఇక్కడ యాప్ ఉంటది. ఇక్కడికొస్తే డీబీ ఉంటది. మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయినప్పుడు మీకు రిక్వెస్ట్ ఉందనుకోండి. రిక్వెస్ట్ డైరెక్ట్‌గా వెబ్‌కి కనెక్ట్ అవుతారు. ఎవ్వరు యాప్‌కి, డీబీకి కనెక్ట్ అవ్వలేరు. నీకు వెబ్ సర్వర్‌లో డెవలపర్ ఏం చేస్తాడు? లాజిక్ రాస్తాడు. వెబ్ సర్వర్ ఏం చేస్తది? అది మీకు డైరెక్ట్‌గా నీకు యాప్ సర్వర్‌కి మాత్రమే కనెక్ట్ అవుతది. యాప్ సర్వర్ ఏం చేస్తది? యాప్ సర్వర్‌లో లాజిక్ ఉంటది.
యాప్ నుంచి ఎవరు రాస్తారు? డెవలపర్ రాస్తాడనమాట. నీకు ఇక్కడికొచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ చేస్తది. యాప్ సర్వర్ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏం చేస్తది? వెబ్‌కి ఫార్వర్డ్ చేస్తది. వెబ్ మీకొచ్చేసి మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎంతుంది? ₹100 ఉందా? ఎంతుందో మీకు డిస్‌ప్లే చేస్తది. ఇది ఆర్కిటెక్చర్‌లో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఆర్కిటెక్చర్‌లో జరిగే ప్రాసెస్. అయితే ఈ 3 టైర్ ఆర్కిటెక్చరా, 2 టైర్ ఆర్కిటెక్చరా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సింగిల్ సర్వర్‌లో ఉండేది ఫస్ట్. సింగిల్ సర్వర్‌లో ఉండేది. సరే బానే ఉంది. ఈ నువ్వు వెబ్ సర్వరు, యాప్ సర్వరు, డీబీ సర్వరు ఈ 3 సర్వర్‌లు ఒకే దాంట్లో ఉన్నాయనుకోండి. పొరపాటున ఈ సర్వర్ పోతే సర్వరే హీట్ ఎక్కి ఉండొచ్చు. లేకపోతే ఇంక వేరే వేరే క్రాష్ అవ్వచ్చు. లేకపోతే ఏదన్నా జరగొచ్చు. నేను చెప్పేది సర్వర్ అంటే ఏం చెప్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక రూమ్‌లో పెట్టుకొని అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు పెద్ద పెద్ద నెట్వర్క్‌లు ఏమి ఉండేవి కాదు. స్టార్టింగ్‌లో కాన్సెప్ట్ చెప్తున్నా. అప్పుడు ఫిజికల్ సర్వర్సే ఉండేది. క్లౌడ్ ఇవన్నీ లేదు. రీసెంట్‌గా వచ్చింది. ఇది పోతే పరిస్థితి ఏంటి? అప్పుడేమవుతది? అట్‌లీస్ట్ నా వెబ్ పోతది, యాప్ పోతది, డీబీ పోతది. అందుకని నెక్స్ట్ లెవెల్ ఏం చేశారంటే, వీళ్ళు నెక్స్ట్ గ్రోయింగ్, నెక్స్ట్ థింకింగ్, నెక్స్ట్ ఆలోచనలో ఏం జరిగిందంటే, ఇక్కడికొచ్చేసి 3 వర్చువల్ మెషిన్స్ తీసుకున్నారనమాట. 3 ఫిజికల్ మెషిన్స్ తీసుకున్నారు. 3 ఫిజికల్ మెషిన్స్ వచ్చేసినాయి. ఇక్కడ వెబ్, యాప్, డీబీ. ఓకే. ఇక్కడికొస్తే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయినప్పుడు ప్రాసెస్ సేమే. మీరు వెబ్ కనెక్ట్ అవుతారు. నీకు ఇక్కడికొచ్చేసేసి ఇన్ఫర్మేషన్ ఇలా మీరు ఇలానే వెళ్ళాలి ప్రొసీజరు. మళ్ళీ ఇలా రిటర్న్ ఇన్ఫర్మేషన్ వస్తది. అయితే ఇవి వచ్చేసేసి ఇండివిడ్యువల్ మిషన్స్. నేనేమంటాను సర్వర్ 1 అంట. సర్వర్ 2 అంట. సర్వర్ 3 అంట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మరి అడ్వాంటేజ్ ఒక సర్వర్‌లో పెట్టొచ్చు కదా! మరేంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పొరపాటున ఏదైనా మీరు ఒక సర్వర్‌లో పెట్టుకున్నప్పుడు పోతే మీ అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్? పొరపాటున సర్వర్స్ పోవచ్చు. సర్వర్ అనేది రీస్టార్ట్ అవ్వటం, క్రాష్ అవ్వటం, మీరు ఎంత మెయింటైన్ చేసినా ఒకటి జన్మ హక్కు అంతే. సర్వర్ రీస్టార్ట్ అవ్వటం అనేది చాలా రీజన్ల వల్ల జరుగుతది. అది రీస్టార్ట్ అవ్వటం కామన్ థింగ్. ఎంత మీరు మెయింటైన్ చేసినా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రీస్టార్ట్ అవ్వటం, క్రాష్ అవ్వటం ఇవన్నీ కామన్. ఎందుకంటే సర్వర్ కాబట్టి. అయితే ఇక్కడ పొరపాటున ఏదైనా జరిగి మీకు ఏదైనా ఒక సర్వర్ డ్యామేజ్ అయినా ప్రాబ్లమ్ లేదు. మిగతా 2 ఉంటాయి. ఇంకా ఏదైనా ఒక దాని మీద వర్క్ చేసుకోవచ్చు. అది ఇక్కడైతే మీ ఎంటైర్ ఎక్కడైనా అప్లికేషన్ డ్యామేజ్ అవుతది. కాకపోతే ఇక్కడ పోతే మీరు పెట్టే ఎఫెక్ట్ వేరు. ఇక్కడైతే పెట్టే ఎఫెక్ట్ వేరు. ఇలా డిజైన్ చేశారు. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇది ఫిజికల్ మెషిన్స్‌లో. మరి ఇప్పుడేమొచ్చిందంటే మరి మరి క్లౌడ్ వచ్చేసింది చూడండి. క్లౌడ్‌లో మీకు డైరెక్ట్‌గా వచ్చేసేసి ఇక్కడ ఏం చేయొచ్చంటే మీకేమొచ్చినియి డైరెక్ట్‌గా వచ్చేసేసి సపోజ్ ఇక్కడికొచ్చి నేను ఒక రీజియన్ తీసుకుంటే దీన్ని ఇంకా ఉండండి. దీన్నొచ్చేసేసి ఒక రీజియన్ అంటాను నేను. ఒక ఈస్ట్ యూఎస్ అనుకోండి. లేకపోతే మీరు ఇందాక ఆర్జీ క్రియేట్ చేసినట్టుగా ఈస్ట్ యూఎస్ అనండి, వెస్ట్ యూఎస్ అనండి, ఏదైనా అనండి. ఇక్కడికొచ్చేస్తే మీకేమవుతది డేటా సెంటర్‌లు ఉంటాయి మనం చెప్పుకున్న విధంగా. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2, డేటా సెంటర్ 3 అనండి. ఇప్పుడు అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు మనం? కావాలంటే చూడండి ఇక్కడ వెబ్ ఒక డేటా సెంటర్‌లో ఒక వీఎంలో పెట్టుకోవచ్చు. ఇక్కడికొస్తే యాప్ ఒక డేటా సెంటర్‌లోనే ఒక వీఎంలో. 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇలా 3 వీఎమ్స్‌లో మీరు వన్ మినిట్. ఇది డేటా సెంటర్ అంట. డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2 అనండి. ఇక్కడ 3. మీకు ఇవొచ్చేసి ఏంటి? వీఎమ్స్. వీఎం 1,
VM2, VM3. మీకు ఇవి వచ్చేసేసి వర్చువల్ మెషిన్లు ఇవేంటిది? ఇది వెబ్ అనండి, యాప్ అనండి, డీబీ అనండి. చూడండి రీజియన్, ఇప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రీజియన్లో డేటా సెంటర్ 1 ఉంది. డేటా సెంటర్ 1లో మీరు 3 వర్చువల్ మెషిన్స్ తీసుకుంటే, అక్కడ అంటే ఫిజికల్ మెషిన్స్ కదా, ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత 3 వర్చువల్ మెషిన్స్ తీసుకున్నారు. 3 వర్చువల్ మెషిన్స్లో వెబ్, యాప్, డీబీ పెట్టుకున్నారు. ఇంటర్నెట్ నుంచి మీ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంక మీకు ప్రాబ్లం లేదు కదా. మీరు క్లౌడే, ఇంటర్నెట్ నుంచి రెస్పాన్స్ ఇలా వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ వెబ్ కనెక్ట్ అవుతారు, వెబ్, యాప్, డీబీ కనెక్ట్ అవుతారు. డెవలపర్ లాజిక్ చేస్తాడు. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. పొరపాటు మరి డేటా సెంటరే పోతే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక డేటా సెంటర్లో పెట్టాము. క్లౌడ్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ డేటా సెంటర్ పోతే పరిస్థితి ఏంటి అంటే, అందుకే వాడు నీకు ఒక రీజియన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఇచ్చారు. మనం అప్లికేషన్స్ ఏం చేసుకుంటామంటే హై అవైలబిలిటీ, అంటే పొరపాటున ఏదైనా ఒక డేటా సెంటర్ ఏదైనా ప్రాబ్లం అయినా రిమైనింగ్ డేటా సెంటర్స్ ఉంటాయి కాబట్టి, అందుకని మన అప్లికేషన్స్ని మల్టిపుల్ కాపీస్గా పెట్టుకోవాల్సిందే. అంటే ఇక్కడికి వచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, డైరెక్ట్ కాపీ అవుతుందా? రైట్, ఇలా మనం మన అప్లికేషన్స్ ఎప్పుడు హోస్ట్ చేసుకోవాలి. ఇదేంటి ఇలా వచ్చింది? మన అప్లికేషన్స్ ఎప్పుడు ఇలా హోస్ట్ చేసుకోవాలి. ఒక డేటా సెంటర్ డౌన్ అయినా మీకు ఇబ్బంది లేదు, మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి, నీకు మీ అప్లికేషన్ హై అవైలబిలిటీ ఉంటుంది. నాది చిన్న అప్లికేషను, నాకు ఇంత కాస్ట్ భరించే అవసరం లేదంటే ఫైన్, ఒక డేటా సెంటర్కి వెళ్ళొచ్చు. అలా కాదు, ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ బ్యాంకింగ్ ఉంది, పొరపాటున ఎక్కడో ఒక డేటా సెంటర్ నమ్ముకుని ఉక్రెయిన్లోనే ఎక్కడో పెట్టుకున్నారు. ఎర్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేకపోతే భూకంపాలు రావచ్చు, లేకపోతే ఫైర్ జరగవచ్చు, మనట్లా యుద్ధాలు జరగవచ్చు. ఏదైనా జరిగి ఈ డేటా సెంటర్ పోతే అనే ప్రాబ్లం మీకు డౌట్ వచ్చినప్పుడు, మీ అప్లికేషన్ హై అవైలబిలిటీ కావాలని అర్థం చేసుకున్నప్పుడు మీరు మల్టిపుల్ డేటా సెంటర్లో పెట్టుకుంటారు. యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ అంతే జరుగుతుంది రియల్ టైంలో. ఇక్కడ ఎనీ డౌట్? ఈ కాన్సెప్ట్ వచ్చేసేసి అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ అంటారు. మీకు ఏదైతే మీ అప్లికేషన్ని మల్టిపుల్ జోన్స్లో పెట్టుకుంటారో ఇట్స్ కాల్డ్ ఏ అవైలబిలిటీ జోన్. మీరు సింగిల్ డేటా సెంటర్లో పెట్టుకోవచ్చు అనుకో, పెట్టుకోవచ్చు. సింగిల్ డేటా సెంటర్లో పెట్టుకోవటం వల్ల ఏం లాస్ లేదు. కాకపోతే మీ అప్లికేషన్ ఏంటి, మీ దానికి ఉన్న స్ట్రాటజీ ఏంటి. నార్మల్ చిన్న అప్లికేషనే, ఒక హాస్పిటల్ అప్లికేషనే, నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు 3 ప్లేసుల్లో పెట్టుకోవటం వల్ల దానికి సంబంధించి ఛార్జెస్ కూడా ఉంటాయి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్. అవైలబిలిటీ జోన్ అంటే ఏం లేదు, we can deploy our applications into multiple zones. That is availability zones. సరే, మరి ఇప్పుడు బాగానే ఉంది, ఓకే. ఇక్కడికి వస్తే అవైలబిలిటీ జోన్స్ అన్నారు, మరి ఓకే. మరి ఒక జోన్ డౌన్ అయిపోయింది అని అంటున్నారు, మరి ఎలా? ఒక జోన్ డౌన్ అయిపోతే ఇంకో జోన్కి మరి అప్లికేషన్ డౌన్ టైం ఎలా కాకుండా ఉంటుంది అంటే, ఇక్కడికి రండి. ఇప్పుడు మీ డేటా సెంటర్ 1 అండి, లేకపోతే అవైలబిలిటీ జోన్ 1 అనండి, అవైలబిలిటీ జోన్ 2 అనండి, అవైలబిలిటీ జోన్ 3 అనండి. మీ అప్లికేషన్స్ అక్కడ ఉన్నాయి. ఇది కొన్ని అప్లికేషన్స్ మీ దగ్గర ఏదైతే ఒక 100 సర్వర్స్ ఉంటే, కొన్ని దీంట్లో హోస్ట్ చేశారు, కొన్ని దీంట్లో హోస్ట్ చేశారు, కొన్ని దీంట్లో హోస్ట్ చేశారు. బాగానే ఉంది. మరి ఎలా ఇక్కడ అంటే, మీకు ఇక్కడ వచ్చేసేసి మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, మల్టిపుల్ టైప్స్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. మీకు సింగిల్ డేటా సెంటర్లోనే మీ అప్లికేషన్ హోస్ట్ చేస్తే ఎలాంటి లోడ్ బ్యాలెన్సర్ వాడాలి. అలా కాదు,
మీరు మీ అప్లికేషన్‌ని మల్టిపుల్ జోన్స్‌లో చేస్తే ఎలాంటి లోడ్ బ్యాలెన్సర్ వాడాలి? దీన్ని బట్టి మనకి లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ ఉంటాయి. ఇది లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ ఉంటాయి. లోడ్ బ్యాలెన్సర్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకు అజూర్‌లో 5 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఇక్కడికొస్తే వన్ వచ్చి బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. సెకండ్ వచ్చి మీకు ఎస్ఎల్బి అంటాం. స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వస్తది. మూడు వచ్చి ఏఎల్బి అంటాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. ఫోర్త్ వచ్చి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. 4, 5 ఫ్రంట్ డోరుని నీకు అవి ఉంటాయి. ఫస్ట్ ఇవి చూద్దాం. తర్వాత దానికెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఇవి 2 చూద్దాం. వీటి సంగతి ఏంటనేది. బిఎల్బి, ఎస్ఎల్బి అంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. మల్టిపుల్ జోన్స్‌లో మీరు వర్క్ చేయాలి అని అనుకుంటే విచ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి అనుకుంటే మీరు ఎస్ఎల్బి అది. అలా కాదు సింగిల్ డేటా సెంటర్‌నే నేను వాడుకోవాలి అనుకుంటే మీరు బిఎల్బి వాడుకోవచ్చు. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్స్ రెండే చూద్దాం. బిఎల్బి ఏంటి, ఎస్ఎల్బి ఏంటి. తర్వాత వెళ్దాం మిగతా వాటికి. బిఎల్బి అంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని, ఎస్ఎల్బి అంటే స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అని. మీ అప్లికేషన్స్ మీరేం చేసుకోవచ్చు, మీకున్నది రెండే ఆప్షన్లు. ఒకటి ఒక డేటా సెంటర్‌లో పెట్టుకుంటారా, లేదు మల్టిపుల్ డేటా సెంటర్‌లో పెట్టుకుంటారా. ఒక డేటా సెంటర్‌లోనే మీరు పెట్టుకున్నప్పుడు మీరు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్‌కి వెళ్ళిపోవచ్చు. అలా లేదు నాది హై ఎండ్ కావాలి, హై అవైలబిలిటీ కావాలని మల్టిపుల్ డేటా సెంటర్‌లో మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి. స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది? డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద జోన్స్ అనమాట. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది? ఒకే డేటా సెంటర్‌లో ఉన్న మీ సర్వర్స్‌కి లోడ్ బ్యాలెన్స్ చేస్తది. ఎనీ క్వెషన్స్? సరే ఓవరాల్‌గా చెప్తాను చూడండి. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామో. ఫస్టు మీ 3 టైర్ ఆర్కిటెక్చర్ అనుకోండి. 3 టైర్ ఆర్కిటెక్చర్ మొత్తం ఒకటే సర్వర్‌లో ఉండేది. ఒకటే ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వర్‌లో ఒకటే ఉండేది. పోను పోను డెవలప్‌మెంట్ అయ్యే కొద్దీ తర్వాత దాన్ని ఏం చేశారంటే 3 ఫిజికల్ సర్వర్‌లు చేసుకొని మీకు 3 టైర్ ఆర్కిటెక్చర్ అనుకుంటే వెబ్ ఏంటి, యాప్ ఏంటి, టీవీ ఇలా ఉండేది మీకు. వెబ్, యాప్, డీబీ 3 సర్వర్‌లో పెట్టుకునేవాళ్ళు. ఇది సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు క్లౌడ్‌లో పెట్టుకుంటున్నాం అంతే ఏం లేదు. క్లౌడ్ వచ్చింది కాబట్టి సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం క్లౌడ్‌లోకి వచ్చాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీకు ఒక డేటా సెంటర్‌లో ఉన్న 3 అక్కడేం ఫిజికల్ మిషన్స్ ఉండయి. ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఉండయి అంతే. మూడిట్లో పెట్టుకుంటున్నాం. మీకు హై అవైలబిలిటీ కావాలి అని అనుకుంటే మల్టిపుల్ జోన్స్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకు లేదు అప్లికేషన్ ఒకటి సింగిలే అంత హై అవైలబిలిటీ అవసరం లేదనుకుంటే మీకు సింగిల్ డేటా సెంటర్ ఈజ్ ఎనఫ్. నాకు హై ఎండ్ అప్లికేషను నాకు కంపల్సరీ ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే నాకు బిజినెస్ లాస్ అవుతుంది అని మీరు మీ బిజినెస్ అప్లికేషన్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ అని మీరు అనుకుంటే అప్పుడు హై అవైలబిలిటీకి వెళ్ళాలి. మీరు 2 జోన్స్‌లో పెట్టుకుంటారా, 3 జోన్స్‌లో పెట్టుకుంటారా మీ ఇష్టం. సింగిల్ జోన్స్‌లో పెట్టుకుంటారా అనేది డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ ప్రయారిటీ. ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటివి అవి తీసుకెళ్ళి సింగిల్ డేటా సెంటర్‌లో పెడతానంటే కుదరదు. ఎందుకంటే హై ఎండ్ అప్లికేషన్స్ మీకు వాళ్ళు అసలు డిఫరెంట్ రీజన్స్‌లోనే పెడతారు. అవి తర్వాత చూద్దాం. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే లోడ్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి కదా! దేనికి ఏది వాడాలి అనేది క్వెషన్ అనమాట. సింగిల్ డేటా సెంటర్‌లో మీరు అప్లికేషన్ ఉంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్‌గా. మల్టిపుల్ జోన్స్‌లో మీ అప్లికేషన్ ఉంటే స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు. ఎనీ క్వెషన్ ఇక్కడ దాకా? మైక్రో సర్వీసెస్ గురించి ఎవరు అడిగారు? లాస్ట్‌లో చెప్తానండి. మీ డౌట్ లాస్ట్‌లో చెప్తాను. ఓకే. బానే ఉంది. ఇక్కడ చూడండి మీరు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్‌కి వెళ్ళిపోయారనుకోండి మీరు హ్యాపీయే. మీరేంటే మీ అప్లికేషన్ ఎప్పుడు డౌన్ టైమ్ కాదు. ఎందుకంటే 3 అవైలబిలిటీ జోన్స్‌లో పెట్టుకున్నారు. 3 కాపీస్ ఉంటాయి కాబట్టి పొరపాటున ఏదైనా తేడా జరిగినా ఒక డేటా సెంటర్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా 2 డేటా సెంటర్స్ మీకు అప్లికేషన్ డౌన్ కాదు కదా! మీరేం చేశారు? మీ అప్లికేషన్ తీసుకొచ్చి మల్టిపుల్ జోన్స్‌లో హోస్ట్ చేశారు. ఒకటేదైనా గానీ పొరపాటున జరిగి ఏదైనా పోయినా
మీ అప్లికేషన్‌కి ఇబ్బంది లేదు. మిగతా 2 ఉన్నాయి కాబట్టి. మరి సింగిల్ డేటా సెంటర్‌లో ఉంటే ఏంటి పరిస్థితి? సింగిల్ డేటా సెంటర్ ఉంటే ఏంటి పరిస్థితి? సింగిల్ డేటా సెంటర్ అంట. ఇది ఉంటే ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ ఎలా వర్క్ చేయాలి? ఇక్కడ ఏమన్నా ఫీజిబిలిటీ ఉన్నాయా హై అవైలబిలిటీకి? ఇది రీజియన్ కాదు. నేను డేటా సెంటర్ అంట. డేటా సెంటర్ అంట. బట్ సింగిల్ డేటా సెంటర్‌లో మీరు అప్లికేషన్‌లు హోస్ట్ చేసుకున్నారు. మరి ఎలా అది? అంటే వీళ్ళేం చేస్తారంటే సింగిల్ డేటా సెంటర్ పెట్టినా గానీ, వీళ్ళేం చేస్తారంటే దీన్ని ఒక డేటా సెంటర్ మొత్తాన్ని మీకు 3 పార్ట్‌లుగా డివైడ్ చేస్తారు. సారీ. ఒక డేటా సెంటర్ మొత్తాన్ని 3 పార్ట్‌లుగా డివైడ్ చేస్తారాళ్ళు. ఎలా డివైడ్ చేస్తారు? 3 పార్ట్‌లుగా ఎలా డివైడ్ చేస్తారంటే, వీళ్ళు ఎందుకు డివైడ్ చేయాలి అంటే, వీళ్ళేం చేస్తారు ఇప్పుడు డేటా సెంటర్ మొత్తం డేటా సెంటర్ అనేది మొత్తం పోవాలంటే చాలా కష్టమనమాట. లాస్ట్ 100 ఇయర్స్‌లో డేటా సెంటర్ ఎక్కడో ఒకసారి డౌన్ అయింది. ఇలా ఈ యుద్ధాలొచ్చినప్పుడు ఏదైనా జరగాల్సిందే గానీ, డేటా సెంటర్ ఆల్రెడీ చూయించాను మీకు. ఎంత పెద్దగా ఉంటదో, ఏంటి కథ అనేది. ఎన్ని ర్యాక్స్ ఉంటాయి, ఏంటి అనేది. మీకు డేటా సెంటర్ మొత్తం డౌన్ అవ్వడం అనేది జరగని పని. అందుకని ఏ ఏ ఏ ఫీజిబిలిటీ చేత డేటా సెంటర్ డౌన్ అవుతది మాక్సిమం? వరదలన్నా రావాలి, భూకంపాలన్నా రావాలి, యుద్ధాలన్నా జరగాలి, షార్ట్ సర్క్యూట్ జరగాలి. అందుకని వీళ్ళేం చేస్తారంటే, నీకు లాస్ట్ 100 ఇయర్స్‌కి సర్వే తీసుకుంటారు. ఇక మన ఇండియాకొస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా ఇలాంటి వాటి నుంచి రిపోర్ట్స్ తీసుకుంటారు. నీకు ఫ్లడ్స్ ఎక్కడ రాలేదు, భూకంపాలు ఎక్కడ రాలేదు, ఇలాంటివి తీసుకొని పెట్టుకుంటారు. ఇక జరిగే ఒకటే ఒక ఆప్షన్ ఏంటిది? నీకు పవర్ షార్ట్ సర్క్యూట్లు. పవర్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి. లేదంటే ఓవర్ హీట్ అయిపోయి సిస్టమ్స్ క్రాష్ అయిపోవచ్చు. మీరు ఎంత కూలింగ్ మెయింటైన్ చేసినా, ఏం జరిగినా లోడ్ పెరిగినప్పుడు గానీ, లేకపోతే ఒక్కోసారి సిస్టమ్స్ క్రాష్ అయ్యే ప్రాబ్లమ్ ఎక్కువుంటది. అందుకని వీళ్ళేం చేశారంటే, ఒక డేటా సెంటర్‌ని 3 లేయర్‌లుగా విభజించి, దీన్ని మెయింటెనెన్స్ అనేది సెపరేట్‌గా చేస్తారు. పవర్ మెయింటెనెన్స్ అనేది సెపరేట్‌గా చేస్తారు. అట్‌లీస్ట్ ఏదన్నా పవర్ మెయింటెనెన్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసేసి, ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఏం చేసుకుంటాం, అన్నీ ఒక అప్లికేషన్ ఉందనుకోండి, మనం మూడిట్లో పెట్టుకుంటాం. 3 లేయర్స్‌లో పెట్టుకుంటాం మనం. పొరపాటున ఏదన్నా జరిగి, ఒకటేదైనా పోతే, ఏదైతే వీడు లాజికల్‌గా సెపరేట్ చేసాడో ఒకటి పోయినా, మిగతా 2 ఉంటాయి అట్‌లీస్టు మన అప్లికేషన్ డౌన్ అవ్వదు. షార్ట్ సర్క్యూట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే. అందుకని వీడేం చేస్తాడంటే, ఒక డేటా సెంటర్‌లో ఇలా 3 లేయర్లుగా డివైడ్ చేసుకుంటాడు. మనం 3 లేయర్‌లో మన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అట్‌లీస్ట్ మాక్సిమం డేటా సెంటర్‌లో ఏదన్నా మీ అప్లికేషన్ ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఈ నెట్వర్కింగ్, షార్ట్ సర్క్యూట్లు, క్రాష్ అవటాలు ప్రాబ్లమ్సే వచ్చి అవి జరుగుతాయి. నీకు ఫ్లడ్స్, గ్లిట్స్ అయన్నీ రాకుండానే వాళ్ళు చూసుకొని పెట్టుకుంటారు. డేటా సెంటర్ పెడుతున్నారంటే. అందుకని ఇవే కదా ఎక్కువ జరిగేది. ఇవి అవాయిడ్ చేయడానికి సింగిల్ డేటా సెంటర్‌లో ఉన్నా కూడా ప్రాబ్లమ్ రాకుండా వీడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇది ఏదైతే 3 లేయర్‌లుగా డివైడ్ చేస్తాడో దీన్ని వీడేమంటాడంటే ఫాల్ట్ డొమైన్ అంటాడు. ఒక్కొక్క దాన్ని. ఫాల్ట్ టాలరెన్స్ అని అనమాట. ఫాల్ట్ డొమైన్ 1, ఫాల్ట్ డొమైన్ 2, ఫాల్ట్ డొమైన్ 3. ఇది టెక్నికల్ లాంగ్వేజ్‌లో అంతే. వాడు పిలిసేది ఫాల్ట్ డొమైన్ 1, ఫాల్ట్ డొమైన్ 2, ఫాల్ట్ డొమైన్ 3 అంటాడు. మనం ఏం చేయొచ్చు సింగిల్ డేటా సెంటర్‌లో మన అప్లికేషన్స్ పెట్టుకునే పనైతే అజూర్ దే విల్ డివైడ్ యాజ్ ఏ 3 లేయర్స్ లాజికల్లీ. ఫిజికల్‌గా కాదది. మొత్తం ఒకటే బిల్డింగ్. లాజికల్‌గా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మెయింటైన్ చేయాలి. ఒక లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అని. We can put our applications into multiple fault domain. Suppose one fault domain will down, our application won't down. ఎందుకంటే రిమైనింగ్ ఫాల్ట్ డొమైన్స్‌లో పెట్టుంటాం కదా! అప్పుడు డేటా సెంటర్ మొత్తం పోయింది, యుద్ధాలు వచ్చి పోయిందంటే మీ అప్లికేషన్ పోయినట్టే. దానికేం చేయలేం కదా! అట్‌లీస్ట్ నీకు పవర్ షార్ట్ సర్క్యూట్ల నుంచైనా తప్పించుకోవచ్చు. అందుకని ఈ కాన్సెప్ట్ వచ్చేసింది. మరి సింగిల్ డేటా సెంటర్‌లో ఉన్నప్పుడు మీరు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ వాడాలన్నాను కదా! బేసిక్ లోడ్ బ్యాలెన్సర్‌లో మీరు 3 ఫాల్ట్ డొమైన్‌లో మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది 3 ఫాల్ట్ డొమైన్‌ల మధ్య లోడ్ బ్యాలెన్స్ చేస్తది. ఎనీ క్వెషన్? ఎనీ క్వెషన్?
సరే. వీడేం చేస్తాడంటే, ఈ డేటా సెంటర్‌లో ఇంకొక ఆప్షన్ ఉంటది మీకు. దీనికి తోడు మీరు బాగా ఏదన్నా మినిమమ్ ఐడియా ఉన్న ఒక ల్యాప్‌టాప్ తీసుకున్నాననుకోండి నాది. ల్యాప్‌టాప్ తీసుకుంటే ఓఎస్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాననుకోండి. ఓఎస్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నా. అది జెన్యూన్ ఓఎస్ అయితే, ఇది క్రాక్స్, గీక్స్ కాదు. జెన్యూన్ ఓఎస్ అయితే మీరిక్కడ గూగుల్‌లోకెళ్ళి సింపుల్‌గా మనం అందరం విండోసే వాడుతున్నాం కాబట్టి విండోస్ ప్యాచెస్ అప్డేట్ అని కొట్టి ఇక్కడ ఎవ్రీ మంత్ అని కొడదాం. ఇక్కడ ఏమిస్తాడు చూడండి, మైక్రోసాఫ్ట్ షెడ్యూల్ ద రిలీజ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్యాచెస్ ట్యూస్డే ద సెకండ్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మంత్. చూడండి ఇది, చూడండి, ద సెకండ్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మంత్ అంటాడు వాడు. ఓకే, నా వాయిస్ ఓకే కదండి? ఏం ప్రాబ్లం, డిస్టర్బెన్స్ ఉందా? ఓకే. అయితే వీడే అంటే మీరు విండోస్ ఓఎస్ తీసుకుంటే ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే ప్యాచెస్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. అసలు ప్యాచెస్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఎప్పుడు ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు ఐటీని సరిగా అబ్జర్వ్ చేస్తే మనమేమో సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తుంటాము, హ్యాకర్స్ ఇంకో పక్క ఉంటారు. వాళ్ళు హ్యాకర్స్ ఎప్పుడెప్పుడు హ్యాక్ చేద్దామని రెడీగా ఉంటారు. అందుకని వాళ్ళకి మీకు ప్యాచెస్ అనేది, సెక్యూరిటీ ప్యాచెస్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఓఎస్ని వాళ్ళకి అందకుండా చేయటమే, అంతకుమించి ఏం లేదు. ఆ ప్యాచెస్ అంటే అంతే. సపోజ్ మీకు ఏదైనా ఇదేంటి ఒక వైరస్ పంపిస్తారు వాళ్ళు, ఆ వైరస్‌తో మీ సిస్టమ్ హ్యాక్ చేస్తారు. ఇలా కాకుండా ప్యాచెస్ అనేది సెక్యూరిటీ అప్డేట్ చేస్తూ ఉంటే హ్యాకర్స్‌కి దొరకకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్యాచెస్ అనేది మీరు జెన్యూన్ ఓఎస్ తీసుకున్నప్పుడు ఎవ్రీ సెకండ్ థర్స్‌డే జరుగుతది. ప్రతి మంత్ జరుగుతది. అంటే మీ వర్చువల్ మిషన్స్ కూడా జరగాలి గదా! మీ వర్చువల్ మిషన్స్ కూడా జరగాలి గదా! ఇలా వర్చువల్ మిషన్స్ జరిగినప్పుడు ఒక్కోసారి నార్మల్‌గా ఉన్నప్పుడు బానే ఉంటది. సపోజ్ ఏదైనా బగ్ ఉంది. అప్పుడు మిషన్ రీస్టార్ట్ చేయాలి. ఒక్కోసారి మీ ల్యాప్‌టాప్‌లో కూడా ఏదైనా ఇంటర్నెట్‌లో ఏదో బగ్స్ వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు మీ సర్వర్స్ రీస్టార్ట్ చేయాల్సొస్తది. అలా రీస్టార్ట్ చేయాల్సొచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? అనేది ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. మీరు అప్లికేషన్ డౌన్ టైమ్ కాకుండా ఒక డేటా సెంటర్‌లో మల్టిపుల్ ఫాల్ట్ డొమైన్‌లో పెట్టుకుంటారు, ఓకే. సపోజు ఒక 10 సర్వర్‌లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్‌గా నా దగ్గర. ఎగ్జాంపుల్‌గా 10 సర్వర్‌లు ఉంటే నేనేం చేస్తాను? ఒక 3, 3, 3 సరే 4 అనుకోండి. ఓకే. ఇలా పెట్టేసుకున్నాను. అంతే కదా! అదే నాకు ఇంకా ఉంటే ఇలా పెట్టేసుకుంటా ఈక్వల్‌గా. లేదంటే ఫస్ట్ దాంట్లో వచ్చేస్తాయి. ఇలా పెట్టాననుకోండి. ఇలా పెట్టినప్పుడు నాకు ప్యాచెస్ అనేది అప్డేట్ జరుగుతాయి అని చెప్పాను కదా! ప్యాచెస్ అప్డేట్ జరిగినప్పుడు ఏదన్నా నాకు ఒక ప్రాబ్లమ్ వస్తే, నాకు అప్లికేషన్‌లో ఏదైనా ఒక బగ్ వస్తే, ఒక ఎర్రర్ వస్తే సర్వర్స్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది గదా! వాడు సర్వర్స్ ఒకేసారి మొత్తం రీస్టార్ట్ చేస్తే ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఈ మంత్ ప్రాబ్లమ్ రాలా. సెకండ్ మంత్ వచ్చేసేసి ఏదో బగ్ దొరికింది. ఎవరో హ్యాకర్ ట్రై చేశాడు. ఏదో బగ్ ఏదో పంపించాడు. వైరస్ ఏదో సంథింగ్ జరిగింది. అప్పుడు వాడేం చేస్తాడంటే ప్యాచెస్ అప్డేట్ చేసేటప్పుడు జెన్యూన్ ఓఎస్ కాబట్టి రాన్సమ్ వేర్ బగ్స్ ఇట్లాంటి బగ్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. నీకు అలాంటివి వచ్చినప్పుడు సిస్టమ్స్ రీస్టార్ట్ చేసి ప్యాచెస్ అప్డేట్ చేసి అప్పుడే ప్యాచెస్ వర్క్ అవుతుంది ప్రాపర్‌గా. సిస్టమ్స్ రీస్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు వెనకమాల మైక్రోసాఫ్ట్ వాడు, మనం కాదు అది. వర్చువల్ మిషన్స్ మెయింటైన్ చేసేది వాడు కదా! అప్పుడేంటి మొత్తం ఒకేసారి వాడు రీస్టార్ట్ చేస్తే మన అప్లికేషన్ డౌన్ టైమ్ అయిపోతది కదా! మీరు ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ అయ్యి ఉన్నారు. వాడు సర్వర్స్ వెనకమాల రీస్టార్ట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? అప్లికేషన్ మీకు రాదు. నాట్ ఫౌండ్ అనో ఏదో ఒక ఎర్రర్స్ వస్తాయి. అలా అప్లికేషన్ డౌన్ టైమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే వీడు ఒక ఆప్షన్ ఇచ్చాడు మనకి, అప్డేట్ డొమైన్ అని. వాడే ఇచ్చాడు. అప్డేట్ డొమైన్ ఒక ఆప్షన్ ఇచ్చాడు. వీడేమంటాడంటే దీని వాల్యూ వచ్చేసేసి 1-20 అంటాడు. అసలు ఏంటి 1-20? వాడే ఇచ్చాడు. ఈ ఫాల్ట్ డొమైన్ అనేది 3 ఉంటది. 3 ఉంటది. మీరు ఒక దాంట్లో పెట్టుకోవాలా, 2 దాంట్లో పెట్టుకోవాలా, 3 దాంట్లో పెట్టుకోవాలనేది అది కూడా మీ ఇష్టమే. మీరు ఒకటే మెయింటైన్ చేస్తే కాస్ట్ తగ్గుతది. మూడిట్లో పెట్టుకుంటే వాటి మెయింటెనెన్స్ ఎక్కువ పడుతుంది. అవర్ చార్జెస్ ఉంటాయి. నీకు అప్డేట్ డొమైన్ ఏంటి? ఈ అప్డేట్ డొమైన్ అంటే ఏం లేదు. ఎన్ని సర్వర్స్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అని మనం మైక్రోసాఫ్ట్ కూడా చెప్పాలి. మీరు 1 పెట్టారనుకోండి, మీ సర్వర్‌లన్నీ ఒకేసారి రీస్టార్ట్ చేయమని చెప్తున్నారు. వాడు ఒకేసారి టపీమని రీస్టార్ట్ చేస్తాడు. నాకు డౌన్ టైమ్ అయినా పర్వాలేదు, నాకు కాస్ట్ తక్కువ ఉండాలి, పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు అని మీరు అనుకుంటే
ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అలా కాదు, నాకు అవైలబిలిటీ కంపల్సరీ ఉండాలి. రీస్టార్ట్ చేసేదానికి నువ్వు మొత్తం ఒకేసారి లేదు 20 పెట్టుకుంటాను అని అన్నారనుకోండి ఎగ్జాంపుల్‌గా. సరే లేదు ఒక 5 పెట్టుకుంటాను అన్నారనుకోండి. 5 పెట్టుకుంటాను 1-20 అన్నాను కదా! 1, 2, 3, 4, 5 ఎక్కడి దాకైనా పెట్టుకోవచ్చు. 5 పెట్టుకుంటాను అంటున్నారు అనుకోండి. అసలు 5 అంటే ఏంటి? అంటే 1 అంటే మాత్రం సర్వర్‌లన్నీ ఒకేసారి రీస్టార్ట్ అయిపోతాయి. మీ సర్వర్‌లు బై 1 అంటే సర్వర్‌లన్నీ రీస్టార్ట్ అయిపోతాయి. మీరు 5 పెట్టారనుకోండి, మీ సర్వర్‌లు బై 5. మీకు 100 సర్వర్స్ ఉంటే బై 5 పెట్టారంటే దాని అర్థం ఏంటి? 20 సర్వర్స్ ఒకసారి రీస్టార్ట్ చేసి అది పూర్తిగా అప్ అయినాక నెక్స్ట్ 20కి వెళ్తాడు వాడు. అది బై మాక్సిమం 20 పెట్టారంటే మీకు 100 సర్వర్స్ ఉంటే బై 20 చేసుకుంటాడు. 1000 ఉన్నా ఇంక మీకు ఎన్నున్నా బై 20 చేసుకుంటాడు. ఎన్ని వస్తుంది? నీకు 100/20 అంటే నీకు 5 సర్వర్స్ వస్తాయి. 5 సర్వర్స్ ఒకసారి రీస్టార్ట్ చేసి అది పూర్తిగా అప్ అయినాక మళ్ళీ నెక్స్ట్ 5 సర్వర్స్. ఇలా వాడు పీస్ ఆఫ్‌గా చేసుకుంటుంటాడు. మీ అప్లికేషన్ డౌన్ టైమ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది అప్డేట్ డొమైన్ అంటారు. హౌ మెనీ సర్వర్స్ డూ వి వాంట్ టు రీస్టార్ట్ ఎట్ ద టైమ్ దట్ ఈస్ అప్డేట్ డొమైన్. దీన్ని మొత్తాన్ని ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని వాడు టెక్నికల్‌గా అవైలబిలిటీ సెట్ అంటాడు. సింగిల్ డేటా సెంటర్‌లో మీ డేటా పెట్టుకొని వర్క్ చేస్తే దాన్ని కాన్సెప్ట్ వచ్చేసేసి అవైలబిలిటీ సెట్. మల్టిపుల్ జోన్స్‌లో పెట్టుకుంటే అవైలబిలిటీ జోన్. ఇది కాన్సెప్ట్. ఎనీ క్వెషన్స్ ఇక్కడ? అవైలబిలిటీ సెట్ ఏదైనా డౌట్ ఉందా? అవైలబిలిటీ జోన్స్‌లో మీరు చేసేది ఏం లేదు. డైరెక్ట్‌గా 3 ఉంటాయి. 3 పెట్టేసుకుంటారు. అవైలబిలిటీ సెట్‌లోనే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటాయి. ఏదైనా అడగండి. ఫాల్ట్ డొమైన్, అప్డేట్ డొమైన్. మీరు కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. మీకు క్లౌడ్‌కి వచ్చేసరికి నీకు ఎవరైనా క్లౌడ్‌లో మినిమమ్ నాలెడ్జ్ ఉన్న ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్ అండ్ సెట్ అంటాడు. కమింగ్ టు జోన్స్, we can deploy our applications into multiple zones. Where the zones concept is the not available, but according to our requirement, we can go to single data center is availability set concept. Availability set contain two type of properties is there, fault domain and update domain. They will separate logically as a 3 layers. That is the fault domains. Fault domain value maximum 3. How many servers do you want to restart at the time? That is the update domain. The maximum value is 20. మీకు రియల్ టైంకి వచ్చేసరికి ఫాల్ట్ డొమైన్ 3 ఉండాల్సిందే, మీకు అప్డేట్ డొమైన్ 20 ఉండాల్సిందే. మీరు ఇంటర్వ్యూలో ఫాల్ట్ డొమైన్ 1 పెట్టాము, అప్డేట్ డొమైన్ 1 పెట్టారంటే మీరు ఫేక్ అని అర్థం. ఎందుకంటే అప్లికేషన్కి అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్. అప్లికేషన్ అంటే ఏం లేదు, బిజినెస్ కదా. మీరు అవైలబిలిటీ లేకపోతే ఎవరు ఈ అప్లికేషన్ కాకపోతే ఇంకొక అప్లికేషన్కి వెళ్ళిపోతారు. అలా మీరు ఫ్లిప్కార్ట్ సరిగ్గా లాగిన్ కాకపోతే అమెజాన్కి వెళ్ళిపోతారు. ఏముంది అక్కడ అట్లా. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అజూర్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ సరిగ్గా లాగిన్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు, సర్వర్ ప్రాబ్లం. ఏం చేయాలి? కొత్తగా వచ్చే బిజినెస్ యూజర్ అజూర్కి వెళ్ళిపోతారు. అది కాంపిటీషన్ అనమాట. అందుకని అవైలబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్లో. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అవైలబిలిటీ సెట్ టు అవైలబిలిటీ జోన్స్. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ ఏమి అంటే ఆర్కిటెక్చర్స్. ఓకే, 2 టైర్ ఆర్కిటెక్చర్ అన్న, వెబ్ డీబీ అన్న, 3 టైర్ ఆర్కిటెక్చర్ అన్న, వెబ్ యాప్ డీబీ అన్న. ఫస్ట్లో ఒక సింగిల్ ఫిజికల్ సర్వర్లో పెట్టుకొని వర్క్ చేసేవాళ్ళు అప్లికేషన్ కావాలంటే. రాను రాను అవైలబిలిటీ ఉండాలి, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం అప్లికేషన్ మళ్ళీ ఎంత వర్క్ ఎక్కువ అవుతుందని రీవర్క్, దాన్ని 3 ఫిజికల్ మెషిన్స్లో పెట్టుకున్నారు. అప్డేట్ అయ్యే కొన్ని అవే ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత వర్చువల్ మెషిన్స్ అయినాయి. ఇక్కడ ఇంకా హై అవైలబిలిటీ వచ్చేసింది కదా. మీరు ఫిజికల్ సర్వర్స్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ లేదు. మీరు ఎక్కడ పెట్టుకుంటారా? ఇప్పుడు మీరు క్లౌడ్లో మల్టిపుల్ డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి పెట్టుకోవచ్చు మీరు డేటా సెంటర్లో. అదే మీరు మీ కంపెనీ ఐబీఎం డేటా సెంటర్ మెయింటైన్ చేసి పెట్టుకోవాలంటే ఇబ్బంది. దాని బ్రాంచెస్, డేటా సెంటర్స్ అవన్నీ పెద్ద హెడేక్స్ అనమాట. వీటిని మళ్ళీ కనెక్ట్ చేయటము ఇవన్నీ మామూలు విషయం కాదు. ఎనీ క్వశ్చన్స్? Any doubts?
ఇది వస్తే ఫిజికల్ సింగల్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి సింగిల్ సర్వర్లో ఉంటాయి మీ అప్లికేషన్ యొక్క 3 టైర్ ఆర్కిటెక్చర్ అంతా. తర్వాత మల్టిపుల్ సర్వర్గా డివైడ్ అయింది. నెక్స్ట్ ఇదే క్లౌడ్ అయింది. ఈ కాన్సెప్ట్నే వర్చువలైజేషన్ అంటారనమాట. వర్చువలైజేషన్ అనేది మీకు ఎప్పుడు ఫేమస్ అయింది అనుకున్నారు? క్లౌడ్ వచ్చిన తర్వాత బీభత్సంగా ఫేమ్ అయింది. మీ VMware కానీ ఇవన్నీ ఎప్పుడు ఫేమస్ అయినాయి అనుకున్నారు? క్లౌడ్ వస్తే ఇంకా ఫేమస్ అయినాయి. జాబ్స్ పోయినాయి అనుకున్నది వేరే, కానీ ఫేమస్ అవటం. ఎనీ క్వశ్చన్స్? థియరిటికల్గా అంత ఈజీ కాదు అర్థం కావాలంటే. డౌట్స్ ఉంటే అడగండి. ఒక డౌట్ అడిగితే అందరికీ ఆన్సర్ అవుతుంది. ఆర్కిటెక్చర్ వైజ్ కానీ అవైలబిలిటీ జోను, అవైలబిలిటీ సెట్, ఇట్లా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆర్కిటెక్చర్ అన్నా, నేను 2 టైర్ అన్నా, త్రీ టైర్ అన్నా క్లాస్ షోగా చెప్తాను, ఎందుకంటే మీకు ఇది అంత ఈజీగా ఎక్కదు మైండ్కి, అందుకోసం. 2 టైరు, 3 టైరు, అసలు అవైలబిలిటీ జోన్ ఏంటి, సెట్ ఏంటి, వీటిల్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓవరాల్గా ఈరోజు చెప్పింది ఇదే, ఇంతసేపు చెప్పిన. ఎనీ డౌట్స్? ఓకే, చూడండి. అజూర్ అకౌంటు అది ఏదైతే ఒకటైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి డైరెక్ట్గా మీకు లోడ్ బ్యాలెన్స్ చెప్పడం జరుగుతుంది. బేసిక్ ఏంటి, ప్రాక్టికల్ ఉంటుంది. అజూర్ అకౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది. లేకపోతే ఈ రోజే నేను బేసిక్ లోడ్ బ్యాలెన్స్ చెప్పేవాడిని. మీ దగ్గర అజూర్ అకౌంట్లు కూడా లేవు ప్రాక్టీస్ చేయడానికి. సిను ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంది కదా, అది డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే చెప్పి ఉపయోగం ఉండదు, మర్చిపోతారు. నేను మీకు పంపిస్తాను. ఓకే, నువ్వు పంపించు, నేను యాక్సెస్ ఇస్తాను. వీళ్ళకి యాక్సెస్ లిమిటెడ్ యాక్సెస్ ఇస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే అడ్మిన్ యాక్సెస్ ఇస్తే ఆర్గనైజేషన్స్లో పోయినా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది అడ్మినే ఉండిద్ది అనుకుంటారు. ఆర్గనైజేషన్లో ఎలా యాక్సెస్ ఇచ్చామో అలా యాక్సెస్ ఇస్తే వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ పర్మిషన్స్ లిమిటేషన్స్ ఉంటుంది, అప్పుడు వీళ్ళు అడుగుతారు, మనం చెప్పొచ్చు. మెసేజ్ చేస్తారు. ఓకే, డైరెక్ట్గా రేపటి నుంచి మాత్రం మీకు నిన్న ఒక్కరోజు ప్రాక్టికల్ చూపించాను. వెల్కమ్ టు ఇంజనీక్స్ దాకా ఎలా క్రియేట్ చేయాలి ఆర్కిటెక్చర్ అని. రేపటి నుంచి రేపు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది డైరెక్ట్గా. మీరు లోడ్ బ్యాలెన్సర్ మనం బ్యాక్ ఎండ్ 3 సర్వర్లు క్రియేట్ చేసుకొని, ఎలాగా బ్యాక్ ఎండ్ 3 సర్వర్లు క్రియేట్ చేసుకొని, మీరు అవైలబిలిటీ సెట్ అంటున్నాం కదా, బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అవైలబిలిటీ సెట్ మీద పనిచేస్తుంది. సింగిల్ డేటా సెంటర్లో మీరు ఒక డేటా సెంటర్లోనే మీరు 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని దీంట్లో మీ వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇంజనీక్స్ అనండి, 1 2 3 అనుకోండి. మీరు లోడ్ బ్యాలెన్సరు ఇంటర్నెట్ నుంచి మీకు వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో మీరు కామన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి మూడిటికి. అది ఎలా? త్రూ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ, ఇది ఫస్ట్ వచ్చే రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, 1 2 3 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. నిజంగా ఒక సర్వర్కి ఎలా వెళ్తుంది, నిజంగా 1 2 3కి వెళ్తుందా చెప్పడం కాదు కదా, నిజంగా వెళ్తుందా లేదా రేపు చెక్ చేద్దాం. మీకు HTML పేజీని కొంచెం మాడిఫై చేస్తే మీకు వెల్కమ్ టు ఇంజనీక్స్ వచ్చింది కదా, కొంచెం మాడిఫై చేసి సర్వర్ 1 సర్వర్ 2 సర్వర్ 3 తీసుకొని నిజంగా మీరు ఇంటర్నెట్ నుంచి మీరు పబ్లిక్ ఐపీ బ్రౌజ్ చేసినప్పుడు మీరు కూడా బ్రౌజ్ చేయొచ్చు. నేను ఒక రిక్వెస్ట్ పంపించా, మీరు ఒక రిక్వెస్ట్ పెంచారు, ఇలా మల్టిపుల్ రిక్వెస్ట్లు పంపించినప్పుడు లోడ్ బ్యాలెన్స్ జరగాలి, డిఫరెంట్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. ఇది రేపు చూద్దాం ఎలాగో ప్రాక్టికల్గా అనేది. డే బై డే ప్రాక్టీస్ చేసుకోండి, లేకపోతే సబ్జెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు అర్థం కాదు, అది డెప్త్ వెళ్ళిపోయేకు ఉంది. థియరిటికల్ కాన్సెప్ట్స్ అయితే అలాగే ఉంటాయి. ఇది మీకు ఈరోజు చెప్పింది పెద్ద కన్ఫ్యూజన్ టాపిక్ కూడా ఏం కాదు. మళ్ళీ వీడియో ఒకసారి చూడండి అప్లోడ్ అయినాక. ఆర్కిటెక్చర్ అన్న 2 టైరు 3 టైరు అవైలబిలిటీ జోన్ అవైలబిలిటీ సెట్ అంతే చెప్పింది. రేపు లోడ్ బ్యాలెన్సర్ గురించి చూద్దాం. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, స్టాండర్డ్, అప్లికేషన్ గేట్వే, ఫ్రంట్ డోర్, ట్రాఫిక్ మేనేజర్ ఇలా వెళ్ళిపోతాం అంతే. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఎవరో డౌట్ అడిగారు ఏదో మైక్రో సర్వీసెస్ గురించి, ఇప్పుడు డౌట్ అడగవచ్చు.
యాహ్! లైక్ మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ టైప్. అంటే ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో ఎలా ఫిట్ చేయొచ్చు అని డౌట్. నీకు ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఇప్పుడు ఇది వర్చువలైజేషన్ అనుకో. మీరు అర్థం యాహ్! కాని వాళ్ళు వదిలేయొచ్చు. ఓకే. మీరు డౌట్స్ మీకు కన్‌ఫ్యూజన్ అనుకుంటే లీవ్ అయిపోవచ్చు. క్లాస్ ఇబ్బందేం లేదు. ఇక్కడ ఇక నీకు వర్చువలైజేషన్ అంటే ఏం అర్థమైంది? వర్చువల్ మెషిన్స్‌లో పెట్టుకుంటాం. ఇది ఓకే గదా! క్లారిటీ ఉందిగా? నీకు యెస్. సపోజ్ క్లారిటీ. నాకు వెబ్ సర్వరు, యాప్ సర్వరు, డీబీ సర్వర్ ఉంది. ఈ మూడిటిని ఏం హ్మ్. చేస్తాము? వర్చువల్ మెషిన్‌లో పెట్టుకోవచ్చు. మీకు ఆ క్లౌడ్ ఐడియా ఉందా? కొంచెం ఏదైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఏది? ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉంది బాగా. ఐడియా ఉందా? ఓకే. అలా అయితే కొంచెం హ్మ్. డీప్ చెప్తాను. నేను ఎందుకంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. మీరు మీకు సర్వీసెస్ ఏమి ఉంటాయి అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ ఐఏఎస్, పాస్ అంటాను నేను. ఇక్కడ ఇక్కడ ఐఏఎస్ అంట. ఐఏఎస్ అంటే ఏంటి? మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ప్రాజెక్ట్. సర్వీసెస్ కదా! మీరు సర్వర్స్ తీసుకొని వర్క్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఏంటి? పాస్ సర్వీసెస్. మీకు ఎలాస్టిక్ బిన్ స్టాక్ అవ్వచ్చు, అజూర్‌కొస్తే యాప్ సర్వీసెస్ అవ్వచ్చు. లేకపోతే హ్మ్. ఎస్‌క్యూఎల్ అనుకోండి, మీ ఆర్‌డిఎస్ అనుకోండి. ఏదైనా అనుకోండి. మనం ఏం చేయొచ్చంటే ఐఏఎస్ గురించి మాట్లాడదాం. తర్వాత ఇటెళ్దాం. ఐఏఎస్‌లో ఏం జరుగుతదంటే వర్చువల్ మెషిన్సే. 3 వర్చువల్ మెషిన్స్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. అది ఓకే. కానీ కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది సెపరేట్ అన్నమాట. మీకెలా ఉంటదంటే సపోజ్ నేనేంటంటే నోడ్ అంటాం గదా! మీకు 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 కొంచెం ఐడియా యెస్. ఉంటే యెస్. నోడ్ అంటాం. యెస్. వర్కర్ నోడ్స్ అంటాము. లేకపోతే ఎలా అన్నా అనండి. ఇలా హ్మ్. మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఇక్కడికొస్తే మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఆర్కెస్ట్రేషన్ ఉంటది. యెస్. యెస్. హ్మ్. ఇక్కడికొస్తే మీరు డాకర్ స్వామ్ అనండి, లేకపోతే మీరు నార్మల్ క్యూబర్నైటిస్ అనండి, ఏకేఎస్ అనండి, లేకపోతే ఈకేఎస్ అనండి, జీకేఎస్ అనండి. ఇదేంటి కిందకెళ్ళింది? సెట్ చేయండి. నెక్స్ట్ ఓకే. ఇక్కడికొచ్చి మీరు జీకేఎస్ అనండి. ఏదన్నా అనండి. ఇది ఉంటది. ఇది మీకొచ్చేసేసి ఆర్కెస్ట్రేషన్ లేయర్. మీ నోడ్స్‌కొచ్చేసి మేనేజ్ చేసేది ఇది. యాహ్! అయితే మీకొచ్చేసేసి క్యూబర్నైటిస్ ఆర్కిటెక్చర్ గాని ఏదన్నా మీరు తీసుకుంటే మీకు చాలా ఉంటాయి. కాంపోనెంట్స్ ఉంటాయి. మీకేమవుతది మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరేం చేస్తారు? మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో మీరేం చేస్తారు? మీకు ఒక మేనిఫెస్ట్ ఫైల్ రూపంలో తీసుకొని ఏపీఐ సర్వర్స్‌కి డాకర్ స్వామ్‌కి చేరితే ఇవి మల్టిపుల్ డాకర్ నోడ్స్‌లో డిప్లాయ్ చేస్తది. ఈ పనంతా ఎవరు చూసుకుంటారు? వచ్చేసేసి ఆర్కెస్ట్రేషన్ లేయర్ చూసుకుంటాయి. సపోజ్ మీ యాహ్! అప్లికేషన్ కంటైనర్స్ రూపంలో ఉంటది గదా! మీ అప్లికేషన్ యాహ్! ఒకటి ఉందనుకోండి ఒకవేళ. ఇక్కడ మీ అప్లికేషన్ ఒకటి డిప్లాయ్ చేయొచ్చు. ఎలాగో హ్మ్. మల్టిపుల్ కంటైనర్స్ అన్నమాట. ఒక కంటైనర్ ఉండదు. యాహ్! మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. మీకు వర్చువల్ మెషిన్స్‌లోనే కంటైనర్స్ లాగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ యాహ్! ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి మీకు. ఇక్కడేంటంటే సపోజ్ వెబ్ యాప్ పెట్టుకుంటాము. చూసుకోండి. యాహ్! వెబ్ యాప్ పెట్టుకొని ఇక డీబీ ఏం చేస్తారంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీసెస్ ఉంటది కదా! మీకు ఆర్‌డిఎస్ యాహ్! గాని, ఆర్‌డిఎస్. ఎస్‌క్యూఎల్ హ్మ్. గాని హ్మ్. పెట్టుకుంటారు. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడ మీకు డెప్త్ తెలియాలి. ఎందుకంటే మీ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌కెళ్ళేళ్ళకి డిప్లాయ్‌మెంట్స్ అని ఉంటాయి. స్టేట్‌ఫుల్ సెట్స్ అని ఉంటాయి. మీకు యాహ్! ఐడియా ఉందా అండి? క్యూబర్నెటిస్ అంత ఐడియా లేదు. ఈ నార్మల్ ఇవన్నీ ఐడియా ఉంది. అంత డెప్త్ ఎళ్తే ఎట్లా అంటే హ్మ్. ఆర్కిటెక్చర్స్ అనేది డిఫరెంట్ అప్రోచెస్ అనమాట మీకు. మీరు నార్మల్ హ్మ్. వర్చువలైజేషన్ అయితే సింపుల్‌గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు హ్మ్. అర్థమయ్యే భాషలో చెప్తా. ఇక్కడ ఒక నోడ్ అనుకోండి. ఈ నోడ్‌లో ఏం హ్మ్. చేయొచ్చంటే మీరు 3 పెట్టేసుకోవచ్చు. అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్టేట్‌ఫుల్ యెస్. సెట్స్ అనేవి 3. ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్మ్. ఇప్పుడు పొరపాటున ఏంటంటే ఇక్కడ ఏదైనా గాని డౌన్ అయిపోయిందనుకోండి ఈ నోడు. యాహ్! ఈ డౌన్ అయితే వీటిని ఏదైతే ఉంటాయో ఇక్కడికెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? అంటే నీకు ఇవన్నీ డాకర్ స్వామ్ అవ్వచ్చు, లేకపోతే క్యూబర్నెటిస్ అవ్వచ్చు, ఆర్కెస్ట్రేషన్ లేయర్స్ చూసుకుంటాయి. హ్మ్. హ్మ్. ఇవి చూసుకుంటాయండి వాటి పనది. నీకు ఓకే. క్యూబర్నైటిస్‌కెళ్తే మేనిఫెస్ట్ నీకొచ్చేసేసి క్యూబర్నైటిస్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. అవి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గాని ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయనికి కుదరదు. ఎందుకంటే వాటిల్లో డిప్లాయ్‌మెంట్స్ అని స్టేట్‌ఫుల్ సెట్స్ ఉంటాయి. డిప్లాయ్‌మెంట్స్ వాడితే వాటి ఆర్కిటెక్చర్ మారిపోతది. నీకు డేటాబేస్ వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీసెస్ పెట్టుకుంటారు. స్టేట్‌ఫుల్ సెట్స్ అని ఉంటాయి. అవి వాడితే డైరెక్ట్‌గా నీకు స్టోరేజ్ వాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారంటే క్యూబర్నైటిసే మేనేజ్ చేస్తది. నీకేదన్నా ఒకవేళ డౌన్ అయిపోయినా మీ అప్లికేషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? ఇవన్నీ ఉంటాయి. ఇది. ఇంకా వచ్చేసేసి మీకు ఇంకొక మంచి బ్యూటిఫుల్ విషయం తెలియాలంటే వర్చువలైజేషన్ ఏంటి? మీకు కంటైనరైజేషన్ ఏంటి అర్థం కావాలి. అప్పుడు ఫస్ట్ ఉంటదనమాట. మీకు హ్మ్. వర్చువలైజేషన్స్‌లో ఏం చేశారు?
మీరేదో 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పారు గానీ చెప్పడానికి బానే ఉంది. మీరేం చేస్తారు వెబ్ యాప్ ఉందనుకోండి. ఒక అప్లికేషన్ అనుకోండి. నాకు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్స్‌లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఎన్ని సర్వీసెస్ అన్నా ఉండనియండి. నేను వెబ్ అన్నా, తర్వాత యాప్ అన్నా, డీబీ అన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఎంటైర్ మొత్తానికి ఇది యాప్ అప్లికేషన్ అనుకోండి. అంటే ఫ్లిప్‌కార్ట్ అంట. ఫ్లిప్‌కార్ట్ అంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌లో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. నాకు ఒకటే సర్వీస్ ఉండదు కదా! ఎలక్ట్రానిక్స్ అని ఉంటాయి, Yes, yes, క్లాత్స్ yes. అని ఉంటాయి. డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. వీటి అన్నిటికి మొత్తానికి నాకు డేటాబేస్ ఏముందంటే ఒకటే ఉంది. పొరపాటున ఏదైనా జరిగి ఏదైనా ఈ డేటాబేస్ డౌన్ అయిపోతే నాకు అప్లికేషన్ Yeah. మొత్తం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది Hmm. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ మోనోలిథిక్ Okay. ఆర్కిటెక్చర్‌లో ఏం జరుగుతదంటే వెబ్ ఉంది, యాప్ ఉంటది. మొత్తాన్ని కలిపేసేసి మీకు డీబీ ఒకటే ఉంటది. మీ ఎంటైర్ Okay. వెబ్ అప్లికేషన్ ముల్లుకి, యాప్‌కి మీకు మొత్తానికొచ్చేసేసి మీకు డేటాబేస్ అయితే ఒకటే ఉంటది. ఇదొచ్చేసేసి మీకు Okay. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. చూడండి ఇక్కడ Okay. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే వెబ్ సర్వర్‌కి, యాప్ సర్వర్‌కి ఒకటే ఉంది. వెబ్ సర్వర్‌లో ఉన్న Hmm. ఎంటైర్ అప్లికేషన్ సర్వీసెస్‌కి ఒకటే ఉంది. కానీ కంటైనరైజేషన్ మీకు ఇలా ఉండదు. ఎందుకు ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం అంటే సరే ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఒక అప్లికేషన్‌లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. ఆ సర్వీసెస్ ఏమంటాను నేను? ఇది మొత్తం అప్లికేషనే మళ్ళీ. ఇది మొత్తం వచ్చేసేసి ఒకటే అప్లికేషనే. అప్లికేషన్‌లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. వాటిని ఏమంటాను నేను? సపోజ్ ఇది క్లాత్స్ అంటాను. ఏదో ఒకటి ఏ సర్వీసెస్ అయినా గానియండి. ఇక్కడికొచ్చి లేదా ట్రావెల్ అంటాను. ఏదో ఒకటి ఎలక్ట్రానిక్స్ అంటాను. Electronics. ఏదో ఒకటి ఇంక ఏదైనా గాని షాపింగ్ ఏదో ఒకటి ఏదైనా గాని మల్టిపుల్ సర్వీసెస్ ఉండి ఎంటైర్ అప్లికేషనే. అంటే Hmm. మీరిక్కడికెళ్ళి నేను ఫ్లిప్‌కార్ట్ అని అన్నానంటే ఇక్కడికొస్తే Hmm. చూడండి ఇక్కడికొస్తే Different products ఆ! ఉంటాయి. Yeah. పైన చూస్తే డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. గ్రోసరీ, మొబైల్స్, Hmm. ఫ్యాషన్స్. ఇది ఫ్లిప్‌కార్ట్ అనేది ఒక అప్లికేషన్ అయితే గ్రోసరీ అనేది ఒక సర్వీసు. మొబైల్ అనేది ఒక Hmm. సర్వీసు. ఇలా డిఫరెంట్ సర్వీసెస్. మనం ఏం చేస్తామంటే ఈ ఆర్కిటెక్చర్‌కొచ్చేసేసి ఒక్కొక్క సర్వీస్‌కొచ్చేసేసి స్టోరేజ్ సెపరేట్‌గా ఉంటది. Okay. యాస్ ఎ కంటైనర్ రూపంలో ఉంటది. నీకు వెబ్ Hmm. కంటైనరు, డీబీ కంటైనర్ అన్నామంటే ఇక్కడ స్టోరేజ్ సెపరేట్‌గా ఉంటది. దీనికి సెపరేట్ స్టోరేజ్ మళ్ళీ. Only clothes 1 DB, travel 1 DB, ఆ! different. ఆ! Okay. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ అర్థం చేసుకునే దాంట్లో ఉంటది. ఇక్కడ ఒక కంటైనర్, డీబీ కంటైనర్ ఉంటది. Hmm. ఇది ఇలా నీకు ఈ క్యూబర్నైటిస్ అంటేనే డీకప్లింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎందుకు క్యూబర్నైటిస్ మీద పనిచేయాలంటే కష్టము? మరి నీకు ఫ్లిప్‌కార్ట్‌కొస్తే 100 సర్వీసెస్ ఉన్నాయి. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మెయింటైన్ చేయడం అంత ఈజీనా? నీకు నార్మల్‌గా Easy నువ్వు కాదు. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అయితే సింపుల్‌గా ఒక డేటాబేస్ పెట్టుకున్నా బానే ఉంది. అసలు ఇంత Hmm. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏంటి పరిస్థితి? కానీ అడ్వాంటేజ్ చూడండి. నీకు ఒక సర్వీస్‌లో ఒకటి నీకు ఇది పోయినా పర్లా. ఒక సర్వీస్ పోతే ఇంకో ఉంటది. ఒక ఐసీఐసీఐ బ్యాంక్ Hmm. అప్లికేషన్ తీసుకుంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ పనిచేయటం లేదు. అందుకని ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఎందుకు ఆపుకోవాలి? ఇప్పుడు మీరు Yeah. అప్లికేషన్ అవైలబిలిటీలో మీరు ఒక బ్యాంక్‌కి తీసుకునేటప్పుడు అగ్రీమెంట్స్ ఉంటాయి. మీకు ప్రాపర్‌గా చదివితే ఇంత డౌన్ టైమ్ ఉంటదని ప్రాపర్‌గా వాళ్ళు కూడా ఇస్తారనమాట. ఈ డౌన్ టైమ్ Yeah, yes. చేసుకోవచ్చు కదా! ఎస్ఎల్ఏస్. కంపెనీస్ Hmm. క్లౌడ్ నుంచి ఎలా తీసుకుంటే వాళ్ళు కూడా మనకిస్తారు. ఇలా డౌన్ టైమ్ అయితే Hmm. ప్రాబ్లమ్ కదా! బిజినెస్ లాస్ అన్నీ ఉంటాయి కదా! మరి Uh, మీకు సర్వీస్ డౌన్ అవుతది కానీ అప్లికేషన్ డౌన్ కాదు. ఇది కానీ yeah. మెయింటైన్ చేయడం ఇంత ఈజీ కాదు. అందుకే క్యూబర్నైటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి రావాలనంటే క్యూబర్నైటిస్‌కి నీకు వెల్ టాలెంటెడ్ పర్సన్స్ కావాలి. ఇక్కడ ఇది ప్రాబ్లమ్ అన్నమాట మార్కెట్‌కి. అందుకని Yes. రీజన్‌తో నీకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి వెళ్ళాలంటే భయపడి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు నీకు మల్టిపుల్ సర్వీసెస్‌కి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మల్టిపుల్ సర్వీసెస్‌కి వచ్చేసేసి పెట్టేసుకుంటున్నారు బానే ఉంది. Hmm. ఇది డిలీట్ చేసి వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక డేటాబేస్ పెట్టుకుంటున్నారు. ఏంటిది ఆ డేటాబేసు? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీసెస్‌కెళ్తారు. అదైతే అవైలబిలిటీ ఉండిద్ది కదా! Yeah. ఇది అయితే వాళ్ళు బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేసుకుంటారు. ఏ డౌన్ టైమ్ రాదు కదా! సెకండరీ డీటెయిల్స్ Hmm. అన్నమాట. ఇప్పుడేమవుతది? నీకు సర్వీసెస్ అన్నీ వచ్చి ప్యాసిటీకి కనెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ యాక్చువల్‌గా Okay. కావాల్సింది ఇది కాదు కదా! డీకప్లింగ్ అన్నమాట. ఇంకా అంత మోర్ ఓవర్ ఇంకా డెప్త్ ఇంకా అడాప్ట్ చేసుకోలేదు ఐటీ ఎన్విరాన్మెంట్. కానీ అది చేస్తే Okay. ప్రాబ్లమ్ అర్థం చేసుకోవాలి. మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్కడైనా ఏంటి పరిస్థితి? బాగా అర్థం చేసుకోండి. ఒక 100 సర్వీసెస్‌కి 100 కంటైనర్ యాప్‌లు, 100 సర్వీస్ డీవీలు పెడితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌నన్నీ మెయింటైన్ చేయాలంటే అసలు ఎట్లా ఉంటది ఒకసారి ఆలోచించుకోండి. అందుకని క్యూబర్నైటిస్‌లోకి వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ Hmm. ఆబ్జెక్ట్స్ తెలుసుకుంటే గాని మీకు ఈ డెప్త్ అర్థం కాదు.
Okay, okay. Little idea. Okay, enough now. ఇంకా ఎనీ డౌట్స్? మీకు మైక్రో సర్వీసెస్ అనేది మీరు సబ్జెక్ట్ పరంగా అర్థం చేసుకుంటే ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్. ఎందుకంటే అసలు నీకు డౌన్ టైం అనేది లేదు కదా. అప్లికేషన్ డౌన్ టైం లేకుండా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఏదో ఒక టైంలో మీకు సర్వర్ అనేది రీస్టార్ట్ అవ్వటం అనేది, డేటా సెంటర్ కాకుండా ఒక ర్యాక్ ఏదైనా క్రాష్ అవ్వటం అనేది ఒకటి జన్మ, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ఎలా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే సర్వర్స్ అయినా అంతే కదా. ఏదో ఒక టైంలో క్రాష్ అవ్వాల్సిందే, ఏదో ఒక టైంలో నీకు లైఫ్ లాంగ్ రన్ అవ్వలేదు కదా. ఆ డౌన్ టైం రాకుండా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు అది. అందుకే ఇక ఎనీ క్వశ్చన్స్? ఇది అజూర్ అకౌంట్ మేము సెల్ఫ్ చేసుకోవడం మంచిది కాదా? అంటే నా సలహా ఏమంటే, సెల్ఫ్ చేసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ అజూర్ అకౌంట్ అనుకోండి, ఇక్కడికి వస్తే మీరు సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళారు అనుకోండి, ఈ ఎంటైర్ సబ్స్క్రిప్షన్స్కి నీకు అడ్మిన్ పర్మిషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి వ్యూ మై యాక్సెస్ అంటే సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ వస్తుంది. కానీ మీకు రియల్ టైంలో ఇది ఇవ్వరు కదా, మీకు ఇచ్చేది కాంట్రిబ్యూటర్. మీరు వెళ్తే మీరు ట్రస్టెడ్ అయ్యి లోపలికి వెళ్ళి మీ మీద నమ్మకం ఉంటే తప్పితే సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వరు. మీరు సెల్ఫ్ ఓపెన్ మీరు కానీ సెల్ఫ్ ఓపెన్ చేసుకున్నా మీరు ఏం చేస్తారంటే, యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళి ఒక యూజర్ క్రియేట్ చేసుకొని ఆ యూజర్కి కాంట్రిబ్యూటర్ పర్మిషన్ ఇచ్చుకొని దాని మీద వర్క్ చేసుకుంటే బెస్ట్. మీరు అడ్మినిస్ట్రేషన్ మీద పని చేస్తే మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ అర్థం కావు. ఇప్పుడు నేనేమంటానంటే, డెవాప్స్కి వెళ్తా, డెవాప్స్ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటే కాంట్రిబ్యూటర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నీకు అర్థం కాదు. మీకు ఇంకా ఈ రోజుకి మీరు ఆర్గనైజేషన్స్ లోకి వెళ్తే డెవాప్స్ అంతగా పూర్తి అడాప్ట్ కాలేదు. ఇప్పుడు నీకు డెవాప్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్, మీరు అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి చేస్తుంటాడు, కానీ వాడికి డెవాప్స్ తెలియదు. వాడు ఏం చేస్తాడంటే, మనమేంది డెవాప్స్ ఇంజనీర్ పెద్ద పెద్ద కంపెనీల్లో అజూర్ ఒకటి చేస్తారు, అజూర్ డెవాప్స్ ఒకటి చేస్తుంటారు కామన్ గా. మరి అజూర్ డెవాప్స్ అజూర్ కనెక్ట్ అవ్వాలంటే సర్వీస్ ప్రిన్సిపల్ అని ఏదో మీకు తెలియకపోతే చెప్తామా ఎగ్జాంపుల్ గా ఒక ఐడియా. నీకు కనెక్ట్ అవ్వాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కనెక్ట్ అవ్వాలన్నప్పుడు అజూర్కి మనకే పర్మిషన్ ఉంది. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళగానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోనే సింగిల్ సైన్ అయిన అజూర్ ఓపెన్ అవుతారు, అజూర్ యాప్స్ ఓపెన్, AWS అయినా ఏదైనా సరే సింగిల్ సైన్ అంతే. అది యాక్టివ్ డైరెక్టరీ. కానీ ఆ యూజర్ కి పర్మిషన్ మీకు అజూర్ లో కాంట్రిబ్యూటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు అజూర్ యాప్స్ నుంచి కానీ టెరాఫార్మ్ నుంచి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మీకు డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ ఉంటే అర్థం కాదు, బాగానే ఉంది కదా అనుకుంటారు. రేపటి రోజున ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళినాక ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ రాలేదు, ఎక్కడ ఎందుకు వచ్చిందని అనుకుంటారు. అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే 1 month నీకు వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ అప్డేషన్ కూడా చేసుకోవాల్సిందే కదా. మనం ఇప్పుడు అజూర్ మన క్యూబర్నైటిస్కి వెళ్ళలేక AKS మీకు ACR ఇవన్నీ వెళ్ళలేక లాంగ్ పడుతుంది. అప్పుడు ఇంకొక అకౌంట్ కావాల్సిందే కదా. అందుకని ఇప్పుడు ఏది మేనేజ్ చేస్తారు, ఇది డిస్ట్రిబ్యూటెడ్ అకౌంట్. ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, నాకు 2 అకౌంట్లు చాలు. ఒక అకౌంట్ ఆల్రెడీ ఉంది, ఇంకొక అకౌంట్ 2 వేలాంటి వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తే దాన్ని ఏం చేద్దామంటే డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఒక 4 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే దానికి ఏముందంటే, ఇప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తారంటే 14,500 పాయింట్లు ఇస్తారు, రూపీస్ అనుకోండి. అవి అయిపోవు, మనం ఎంత వాడినా అయిపోవు, నెల అయిపోవాల్సిందే తప్పితే. ఇప్పుడు ఈ 1 month అయిపోతే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ కి వేరే వాళ్ళు ఓపెన్ చేశారు అనుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఒక అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీరు ఐడి వాడకూడదు కదా, ఒక్కొక్కరి దగ్గర ఒకసారి ఆప్షన్ ఉంటుంది. అందుకోసం ఓకేనా? ఏం డౌట్ ఉన్నాయండి? ఓకే. ఫస్ట్ హాలిడే ఎప్పుడు కావాలి వీక్లో? ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. నాకు ఏ రోజైనా ఒకటే. సండే ఐ థింక్ ఇట్స్ ఓకేనా? బెస్ట్. ఓకే, డన్. అయితే సండే తీసేసుకుందాం. ఓకే బాయ్. అయితే ఓకే బాయ్. ఓకే, రేపు వెళ్దాం సేమ్ 8 o'clock. బాయ్. మీకు క్లాస్ అనేది ఐపోంగలో అప్లోడ్ చేయడం జరుగుతుంది, డ్రైవ్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నీకు అప్లోడ్ అయిన తర్వాత అదేమవుతుందంటే స్ట్రీమింగ్ అవడానికి 1 or 2 hours పట్టొచ్చు అంతే. తర్వాత నుంచి మీకు అవైలబిలిటీలో ఉంటుంది. బాయ్. ఓకే బాయ్. బాయ్.